రసవిపంచి 6వ భాగం 5వ భాగంలో కృష్ణకు బాబు పుడతాడు. ఆ దంపతులు మురిసిపోతారు. ఇక కృష్ణ పాటలు పాడుతూ తన జీవితం కొనసాగిస్తుంటే శేఖరం మాత్రం బొత్తిగా స్పందన లేకుండా పాట పాడడానికి అంగీకారం లేకుండా ఉంటాడు. కథ కొనసాగుతుంది. అందరూ అలా కూర్చుండిపోయారు. డ్యూయెట్లు లేకుండానే సినిమా తీసేస్తే బాగుంటుందట అలా చెప్తున్నారు. సలహా అన్నమాట. ఆయనకి టాన్సిల్స్ పెరిగాయట, రాలేడట. బలరాం అన్నాడు చిదానందంతో. పోనీ యుగళ గీతాలు లేకుండా సినిమా తీద్దాం అన్నాడు చిదానందం. అదేం కుదరదు అన్నాడు బలరాం. మరోసారి ఈ సన్నాహాలు జరగాల్సిందేనా అంది నీహారిక నిస్సారంగా. అలాగే ఉంది అన్నాడు చిదానందం. ఇంకా నాకు తీరుబడి లేదండి. నేను అన్ని కార్యక్రమాలకి తేదీలు నిర్ణయించుకుని అందరికీ పనిచేశాను. ఇంకా ఈరోజు తప్పితే మరో 3 నెలల దాకా ఖాళీ లేదు అన్నాడు సంగీత దర్శకుడు వెంకట్రావు. ఆయన కూడా ఇటీవలే పైకొస్తున్న సంగీత దర్శకుడు. సాగర్ గారిని ప్రయత్నించకపోయారా అడిగాడు అశోక్ ఎవరినో. అది అయిందండి. అసలు ఆ 5వ పాట సరిగ్గా రాలేదు, మరోసారి పాడాలి అన్నాడు వెంకట్రావు. అదేమిటమ్మా బలరాం అడిగాడు. అవును రామ్మ నీహారిక, ఆ పాట అదే పిల్ల తెమ్మెరును నన్ను తాకిన వేళ, ఆ పాట మరోసారి పాడు అన్నాడు నీహారికతో ఇంకెవరి మాటలకి అవకాశం ఇవ్వకుండా. ఆ హడావిడిలో బలరాం ఏదో చెప్పబోయినా ఎవరూ పట్టించుకోలేదు. సంగీత సాధనాలతో వెంకట్రావు సిద్ధమై నీహారికకి సూచనలు ఇచ్చేస్తున్నాడు. స్టార్ట్. నీహారిక గొంతు లోపల నుంచి. అందరూ వెలుపల నుండి వింటున్నారు. అశోక్ పక్కన బలరాం పాట వినడానికి సిద్ధమై కూర్చున్నారు. అశోక్ ఆ గొంతు విని ముగ్ధుడైపోయాడు. ఆ సంగీత రాగధార సన్నగా ఎంత అద్భుతంగా ఉంది నీహారిక పాట. అతన్ని ఆనంద సాగరంలో ముంచి తన్మయత్వంలో పడేసింది. కోయిల పాడుతోందా, హృదయాన్ని మనసుని సంగీతం తట్టి లేపగలదు కాబోలు. సంగీతంలో రాళ్ళు కరుగుతాయని విన్నాడు, కానీ తనలోని రాగస్పందన ఈ పాట వలనే ఆ స్వరాలు, ఆ గొంతు, ఆ మధురిమ, ఓహ్ పాట అయిపోయింది. అవగానే వచ్చి కుర్చీలో కూర్చున్న నీహారికను చూసి అద్భుతంగా పాడారు నీహారిక, మీరు చాలా బాగుంది, అలా లీనమై పాడారు, సూపర్బ్ అభినందించాడు అశోక్. నీహారిక కాస్త సిగ్గుపడి థ్యాంక్స్ అంది. ఆ ముగ్ధత్వానికి ముగ్ధుడయ్యాడు. ఏమయ్యా నీకు నచ్చిందా పాట? అయితే అదృష్టవంతుడే మా మిత్రుడు అన్నాడు బలరాం. అందరి మొహాల్లోనూ అలసటతో కూడిన సంబరం, మంచి పాట విన్న ఆనందం. అయితే ఈ దుకాణం కట్టేయడమేనా అన్నాడు వెంకట్రావు. ఆయనంతే, మాట పెళుసు, మంచివాడు. వద్దొద్దు కంగారుగా అన్నాడు బలరాం. మరి శ్రీహరి గారు రావడం లేదు, సాగర్ గారు ఊర్లో లేరు, ఇంకెవరు పాడతారు యుగళ గీతాలు? వెంకట్రావు సందేహంగా అడిగాడు బలరాంని. మా అశోక్ పాడతాడు బలరాం అన్నాడు. అదిరిపడ్డాడు అశోక్. ఆ గది అంతా నిశ్శబ్దమైపోయింది. నేనా? అదేంటి భలేవారే తడబడ్డాడు అశోక్. మీరు పాడతారా? నీహారికలో ఆశ్చర్యం. బలరాం అశోక్ దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. ఏమనుకోకు అశోక్, అదిగో నా స్నేహితుడు ఎలా కూర్చున్నాడో చూడు, వెంకట్రావు గారిని చూడు, పాపం ఎంత సహాయం చేశాడో ఆయన. ఇంకా 3 నెలల దాకా ఆయనకి ఇంకెప్పుడు అడగను. ఈ ఒక్కసారి నా మాట దక్కించు, ఆ పేదవాడిని గట్టెక్కించు అన్నాడు బలరాం లాలనగా. పాడేసేవయ్యా బాబు, బతివారించుకోకు అన్న గొంతు విని వెనక్కి తిరిగాడు అశోక్. మురళి, రాగిణి, మల్లిక అందరూ ఉన్నారు. అందరూ మళ్ళీ తలొకసారి చెప్పారు. ఇది ఒక రకంగా ఇబ్బందిలో పెట్టడమే, కానీ ఎందుకో అశోక్కి చిరాకు అనిపించలేదు. అశోక్ మెత్తబడ్డాడు. ఎందుకు ఎందుకు అతనికి తెలుసు. అందరూ బలవంతం చేస్తున్నందుకు కాదు, నీహారికతో పాడొచ్చని. ఏదో ఆకర్షణ, తన హృదయం కరిగింది. ఇన్నాళ్లుగా ఘనీభవించిన రాగభావాలు కరిగి నీరవడం మొదలుపెట్టాయి. తనలో తపన, స్పందన. ఒప్పుకున్నాడు అశోక్. ఇన్నాళ్లుగా తనలోని గాయకుడిని, మంచి గాయకుడిని ఎవరూ లేపలేకపోయారు. ఈరోజు ఈ పిల్ల, ఇంత చిన్న పిల్ల, తనలోని కళాకారుడిని, గానమాధుర్యంతో నిద్రపోతున్న వాడిని లేపి కూర్చోబెట్టింది. అశోక్లోని గాయక హృదయం ద్రవించి పొంగి పొర్లి ఉప్పొంగి వరద గోదావరి అయింది. ఆ రాత్రి అశోక్ ఇంటికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది. కృష్ణ సగం నిద్రలో ఉంది. రాములు తలుపు తీశాడు. చప్పుడుకి కృష్ణకి మెలకు వచ్చింది. వచ్చారా అంది. నువ్వు పడుకో కృష్ణ, భోజనం వద్దు కృష్ణ. కృష్ణలో నిద్రాదేవిని చూసి నవ్వుకున్నాడు అశోక్.
నువ్వు వెళ్ళి పడుకో, నేను స్నానం చేసి వస్తా. పావు గంటలో స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని పడక గదిలోకి వచ్చాడు. కృష్ణ నిద్రపోవడం లేదని కదులుతుండడాన్ని బట్టి గ్రహించాడు. అశోక్ వచ్చిన అలికిడిని బట్టి లేవబోయింది కృష్ణ. వద్దు, పడుకో, నాకు నిద్రొస్తోంది. బాగా జరిగిందా అడిగింది. ఏం జరిగిందో చెప్తే నీ నిద్రమత్తు వదిలిపోతుంది అన్నాడు నవ్వుతూ అశోక్. లేచి కూర్చుంది కృష్ణ. చెప్పండి. అదిగో చూసావా, లేచి కూర్చున్నావు. అర్ధరాత్రి దాకా మీరు రాకుండా ఇప్పుడొచ్చి ఏదో కబురు చెప్తారంటే ఎలాగా? చెప్తాను చూడు, కాదు విను మరి అంటూ హుషారుగా చెప్పేశాడు. నిజంగానే కృష్ణకు నిద్ర చెదిరిపోయింది. ఏమిటి నిజంగానే? తల ఒక్కసారి బెదిరించుకుంది కృష్ణ. అశోక్ నిద్రపోయాడు. కానీ కృష్ణకు కునుకు రాలేదా సంతోషంలో? ఎన్నాళ్లకాయన మళ్ళీ పాడుతున్నారు అనుకుంటుంటే కృష్ణ మనసు ఆనందంతో గెంతింది. ఆయన చేత పాడించిన ఘనత ఆ అమ్మాయిదే. ఇప్పటికైనా తన కోరిక తీరుతుందో లేదో అశోక్తో కలిసి పాడాలి ఆలోచిస్తూ పడుకుంది కృష్ణ. ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు అశోక్. అయ్యా గాయక శిఖామణి, నిద్ర లేవండి అంది కృష్ణ కాస్త కదులుతున్న భర్తతో. ఎంతైంది కృష్ణ టైము? 10 అయింది. ఆదివారం కనుక సరిపోయింది. నాకు స్టూడియోకి వెళ్ళవలసిన పని లేదు. సరదాగా గడపాలి ఈరోజు అంటూ లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. అశోక్ లేచాడు బద్ధకంగా. అతనికి నిన్న జరిగిందంతా కలలాగా ఉంది. నీహారిక గొంతు తనలో వినిపిస్తోంది. సన్నగా ఆ కంఠ మాధుర్యానికి తన మనసు లొంగిపోయింది. కృష్ణ పాట గొంతులో లేని మాధుర్యం నీహారికలో ఏముందని ఆలోచిస్తున్నాడు. నిజానికి కృష్ణకున్న పరిణితి చెందిన కంఠమాధుర్యం నీహారికలో లేదు. కానీ నీహారిక పాడుతుంటే కొన్ని చోట్ల పాడుతున్నప్పుడు సన్నని మెలిక ఒక మెరుపులాగా రసజ్ఞుల గుండెను తాకుతుంది. అదే ఆ మధురిమ ప్రత్యేకం నీహారికలో ఉంది. ముఖ్యంగా ప్రణయ సంగీతం పాడేటప్పుడు, ప్రియుని సన్నిధిలో రహస్యం చెబుతున్నప్పుడు అనిపించే ప్రత్యేకత ఆమెలో, ఆమె పాటలో ఉంది. అంత దూరంలో నిలబడి పాడుతూ ఆ గొంతులో ఆ భావం ఎంత బాగా తెప్పించింది. ఆ భావఛాయలు ఇంకా వదల్లేదు అశోక్లో. కొంచెం రూనా, లైలా గొంతులా ఆ ఎక్కడో విన్న కంఠస్వరం ఇప్పుడు గుర్తొచ్చింది. లేవలేదా ఇంకా? ఇదిగో లేస్తున్నా. తోటలోకి వెళ్ళింది కృష్ణ. బాబ్జీని రాములు ఎత్తుకొని తిప్పుతున్నాడు. రూనా, లైలా గొంతు ఎలా ఉంటుంది కృష్ణ? లోపల నుంచి వచ్చి అడిగాడు అశోక్. చాలా గొప్పగా ఉంటుంది కదండి. నీహారిక గొంతు అలా ఉంటుంది. నిజంగా? అయితే ఇంకో కొత్త గళం సంగీత సామ్రాజ్యాన్ని ఏలడానికి వచ్చిందన్నమాట. సంగీత సామ్రాజ్యాన్ని కాదు, సినిమా పాటల రాజ్యాన్ని సరిచేశాడు. అదేలేండి. ఇంతకీ మీరు కూడా బాగా బిజీ అయిపోతారు ఇకపై. అదేం లేదు, వాళ్ళు పాడమంటే ఆపత్కాలానికి సాయం చేశానంతే. ఏం కాదు, నా మాట నిజమే అవుతుంది చూడండి అంది కృష్ణ. అది నిజమే అయింది. కృష్ణ అన్నట్టుగానే మరో వారం రోజులు గడిచేసరికి పాటలు బాగున్నాయన్న వార్తలు సినీ రంగంలో మోగిపోయింది. మీ అన్నయ్య ఫోటో పడింది పత్రికలో, చూడు మళ్ళీ పాడుతున్నాడు అన్నాడు సత్యం. అరే ఏది, నన్ను చూడనివ్వండి. పత్రిక తీసి చూసింది. అశోక్ ఫోటో, ఆ పక్కన ఎవరో నీహారిక. ఇద్దరూ కలిసి రాబోయే చిత్రంలో పాడుతున్నారంటూ వేశారు పత్రికలో. కృష్ణ చేత పాడించలేదా? దర్శకుడు ఎవరో పత్రికలో చూసింది. మళ్ళీ బలరాం, తెలిసిన ఆయనే. కానీ సీత చాలా సంతోషపడింది. అన్నగారు తిరిగి పాటల ప్రపంచంలో అడుగుపెట్టాడు, అది చాలు. అబ్బో, ఆనాడు గొంతు నెప్పని బాధపడ్డ రోజు తనెంత దిగులు పడిందని, ఇంక అన్నగారు పాడడేమోనని బెంగపడింది. నీ బెంగ తీరిందా? సత్యం హాస్యమాడాడు. బెంగ తీరింది. వాడి జీవితమే సంగీతం. అటువంటప్పుడు పాడటం మానేస్తాడంటే ఎవరికైనా బెంగే కదా. అది సరే, ఆ పక్కనున్న చిలకెవరు? కోపం వచ్చింది సీతకి. మీ మగాళ్ళ బుద్ధులే అంత. కలిసి పాడినంత మాత్రాన చిలకలైపోతారా? ఆమె చిలకేం కాదు, కోయిలట. ఆ పత్రికల వాళ్ళే రాశారు చూడండి అంది ఉక్రోషంగా. అబ్బా, అంత కోపం ఎందుకు? మరి ఏమిటా వేళాకోళం? నీతోనే కదా వేళాకోళం. భార్యతోట కాక వేరే వాళ్లతో వేళాకోళం ఆడితే వాళ్ళు ఊరుకుంటారా? పోనీ నువ్వే చెప్పు. నేను పరాయి వాళ్లతో హాస్యమాడితే నువ్వు ఊరుకుంటావా? మీకు ఏదో ఘాటుగానే పోయింది. బాబు వచ్చి రసాభంగం కావించాడు. బ్రతికించావురా నా తండ్రి అని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు సత్యం కొడుకుని. ఎప్పుడో గాని సత్యానికి మాత్రం తీరుబడి దొరకదు. అలాంటప్పుడే ఇలాంటి చిలిపి తగాదాలు సీతకి సరదాలే. ఇదిగో విను సీత, ఇప్పుడే మా బావగారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నువ్వేమైనా మాట్లాడతావా? మాటలే లేవా అన్నతో చెప్పడానికి? అడగబోయి ఆ చిలకెవరో.
చిలక కాదులే, కోయిల. మీరే అడగండి. చెల్లెలిగా తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? గట్టిగా కోపం నటిస్తూ అడిగాడు సత్యం. సీత కోళ్ళు మండి దగ్గరకొచ్చి చెవి పట్టుకుని, ఇవాళ ఆసుపత్రికి వెళ్ళరా, లేక బుర్రలో మీట ఏదైనా చెడిందా అంది సీత. లేదు సీత, ఈరోజు అంతగా ఆసుపత్రిలో పనేం లేదు. కొత్త డాక్టర్ గారికి పని అప్పగించి ఈరోజు విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను అన్నాడు హాయిగా పడకుర్చీలో కూర్చుంటూ. అది తిక్క డాక్టర్ గారికి. ఎప్పుడూ చేతి నిండా ఊపిరి సలపని పనుంటే చిలకలు గుర్తురావు, చక్కెరకేళీలు గుర్తురావు. ఇప్పుడు అర్థమైంది ఇందాకటి నుంచి పైత్యం అంది సీత మురిపెంగా. అయితే ఆ తిక్క నువ్వే వదలగొట్టాలి మరి ఆపేశాడు దుర్గమ్మను చూసి. సీత నవ్వుకుంటూ లోపలికి పోయింది. కబుర్లలో పడ్డ తల్లి కొడుకుని అలా వదిలింది. అశోక్, నిహారిక కలిసి పాడిన పాటలు అనుకోకుండా ప్రజాదరణ పొందాయి. ఆ పాటల మూలంగా ఆ చిత్రానికి ఎవరు ఊహించినంత పేరొచ్చింది, డబ్బొచ్చింది. ఆ చిత్ర నిర్మాత చిదానందం తనకు సహాయపడిన వారందరికీ ఓ పెద్ద హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. చాలామందిని పిలిచాడు. అందులో ముఖ్యులు అశోక్, కృష్ణ, బలరాం దంపతులు, ఇంకా పత్రికల వాళ్ళు, ఊర్లో కొందరు పెద్దలు చాలామంది కలిశారు విందులో. అశోక్, బలరాం కలిసి కొంచెం ముందు వెళ్ళారు. కృష్ణ, మహాలక్ష్మి కలిసి తర్వాత వెళ్ళారు తీరిగ్గా. వీళ్ళు ఆ హోటల్ చేరుకునేసరికి ఇంకా విందు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాలే ఉంది. భార్యను కృష్ణను చూడగానే బలరాం వచ్చి వాళ్లను నిహారికకు పరిచయం చేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ప్రతి నమస్కారాలు అయ్యాయి. మహాలక్ష్మికి మొదటి చూపులోనే నిహారిక అంటే నచ్చలేదు. అశోక్ కూడా వచ్చి పలకరించి వెళ్ళిపోయాడు. మీ ఇల్లు చాలా బాగుంటుందట కదా, మా మామయ్య చెప్పాడు అంది నిహారిక. అవును, అందరూ అలాగే అనుకుంటారు అంది మహాలక్ష్మి. మీరు చాలా బాగా పాడారు అంది కృష్ణ నిహారికని అభినందిస్తూ. నవ్వింది కానీ మాట్లాడలేదు నిహారిక. ఆమె మహాలక్ష్మితోనే కబులు చెబుతోంది. పొడిగా ఏవో సమాధానాలు చెబుతూ అటు ఇటు చూస్తోంది ఆవిడ. కృష్ణ చుట్టూ అమ్మాయిలు చేరారు. ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు కొందరు. నిహారిక ఈమె ఈ చిత్రంలో పాడినామె అంటూ కృష్ణ నిహారికను అమ్మాయిలకి పరిచయం చేసింది. ఇంకా నిహారిక చుట్టూ చేరారు అమ్మాయిలు. ఈ తతంగమంతా చూస్తున్నారు లక్ష్మి, కృష్ణ. కొంతసేపు ఉండి అమ్మాయిలందరూ శ్రీహరి దంపతులు వస్తే అటెళ్ళారు. శ్రీహరికి కృష్ణ అంటే చాలా గౌరవం. కృష్ణ కూర్చున్న చోటుకొచ్చి మర్యాదగా కృష్ణను పలకరించి మహాలక్ష్మికి నమస్కారం చెప్పి వెళ్ళాడు. మంచి మర్యాద ఉన్నవాడు అంది మహాలక్ష్మి. అవును, సాగర్ కూడా మంచివాడే. అదిగో రంజిత, ప్రముఖ నేపథ్య గాయని మహాలక్ష్మి చూపింది. నిహారిక, కృష్ణ కూడా అటువైపు చూశారు. కృష్ణ రంజితని చాలా రోజుల కిందట చూసింది, మళ్ళీ ఇప్పుడే. రంజిత చాలా రోజులు విదేశాల్లోనే ఉంటుంది. అన్ని రకాల పాటలు పాడుతుంది, పేరుంది. అంతా కోలాహలంగా ఉంది, సందడిగా ఉంది. విందు ప్రారంభమైంది. ముఖ్య అతిథి రాగానే ప్రముఖ నటులందరూ వచ్చారు. భేషజాలు లేకుండా అందుకు సంతోషించింది కృష్ణ. విందు అయ్యాక మీటింగ్ ప్రారంభం కావడానికి కొంత సమయం ఉంది. మీరు కూడా పాడతారటగా అంది నిహారిక కిళ్ళి నోట్లో వేసుకుంటూ. విస్తుపోయింది కృష్ణ. నిహారికనే చూస్తోంది. నిహారిక మొహంలో ఏమాత్రం సున్నితం కనబడలేదు. నా ప్రశ్న విన్నారా అంది నవ్వుతూ. ఏదో పాడతాను సమాధానమిచ్చింది కృష్ణ. మహాలక్ష్మి కూడా విస్తుపోయింది. కృష్ణ ఎవరో నిహారికకు తెలీదా? అదేమిటి నిహారిక, కృష్ణ పాటలు వినలేదా నువ్వెప్పుడు? కృష్ణ అంటే ఎవరనుకుంటున్నావు? గొప్ప కళాకారిణి, సంగీతానికి రాణి కదూ. ఇప్పుడు చూడలేదు, శ్రీహరి వచ్చి పలకరించి వెళ్ళాడు. అంత గౌరవం ఆమెంటే అందరికీ అంది మహాలక్ష్మి. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది నిహారిక. ఆమె మొహంలో అప్రసన్నత. కోపం వచ్చింది పిన్ని ఆమెకి. వస్తే రాని, ఏమిటా లెక్కలేనితనం? అసలు ఈ పరిశ్రమలో ఎంత గౌరవ మర్యాదలతో ఉంటారందరూ, ఈమెకేమిటా అహంకారం? నిహారిక చాలా అందమైందని కృష్ణ మనసులో అనుకుంది. కానీ ఆ తలబిరుస్తనం, ఆ అందానికి రాణింపు లేదు అని కూడా అనుకుంది. ఏదో చిన్నతనంలేండి, అదీగాక కొంతమందికి మాట్లాడడం తెలీదు అంది కృష్ణ. చేతకాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి అందావిడ చాలా కోపంగా. పిన్ని, మీరు నా మీద అరుస్తున్నారు. నిహారిక వెళ్ళిపోయింది. చూసేవాళ్ళు నన్నే తిడుతున్నారనుకుంటానా అంటారు అంది నవ్వుతూ. నీకంతా వేళాకోళం. మీరంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటివాడి నైపుణ్యాన్ని, తెలివిని అంచనా వేయడంలో తెలివి తక్కువతనం చూపితే నాకు కోపం. అంతేకాకుండా ఎదుటివాడి విలువ కూడా గ్రహించాలి. ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. ఏమిటోయ్, ఇక్కడ కూడా కారాలు మిరియాలు? ఇంట్లోనే అనుకుంటే ఇక్కడ మొదలుపెట్టావు అంటూ అటొచ్చాడు బలరాం.
చెప్పింది మహాలక్ష్మి. నవ్వుతూ చూస్తోంది కృష్ణ దంపతుల్ని. నిలకడలేని మానసము, నియమము నిష్టము లేని జీవితము గడిపేవారి ప్రవర్తన అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నానోయ్ అన్నాడాయన. ఎంత నిజమో అనుభవజ్ఞుల సూక్తులవి. మొత్తానిక విందు బాగానే జరిగింది. అశోక్ పేరు బాగా పరిచయమైపోయినందువల్ల ఎందరో కార్యక్రమాలకి ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. ఒప్పుకోదలుచుకోలేదు అతను. వచ్చిన వాళ్ళని పంపేయడానికి ఈ ప్రశ్న వేసేవాడు. నిహారిక పాడుతోందా? లేదండి, ఆమెతో అయితేనే పాడతాను, ఆమెతోటే పాడండి అనేవారు కొందరు. దాంతో పచ్చి వెలక్కాయ గొంతులో పడి తప్పనిసరిగా వెళ్ళేవాడు. ఏదో సామెత చెప్పినట్లు అతను పట్టిందంతా బంగారం అవుతోంది. పాడినవన్నీ గొప్ప పాటలైపోతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతల దృష్టిలో కూడా పడ్డాడతను. కానీ వాళ్ళు నిహారికని ఒప్పుకోరు. కానీ అశోక్తో పాడించాలనుకున్నారు కనుక ఒకరోజు ఒక పెద్ద నిర్మాత వచ్చాడు అశోక్ దగ్గరికి. నిహారిక ఎందుకు మీకు? అంతకంటే పెద్ద గాయని చేత పాడిస్తాం, మీరు అనండి అన్నాడాయన. నిహారిక పాడటంలో మాధుర్యం ముందనుకుంటాను నేను అన్నాడు అశోక్. మీరనుకుంటే సరా, రంజిత గారితో పాడండి సార్. ఆమె విదేశాల నుండి ఫైనల్ వస్తుంది, ఒక్క నెల ఉంటుంది. ఆ నెల రోజుల్లో అడగని వాడిని పాపం అలా పాడుతుంది పాటలు. గుమ్మైపోతారు ప్రజలు. ఈసారి మగగొంతు కోసం మిమ్మల్ని ప్రయత్నిద్దామని వచ్చాం అన్నాడాయన. అంత గొప్ప అవకాశం ఎప్పటికీ రాదు, ఒప్పుకోండి సార్ అన్నాడు ఆయనతో వచ్చిన సెక్రటరీ. మీరు ఊహించినంత డబ్బిస్తాం అంటూ ఓ అంకె చెప్పాడు. తల తిరిగిపోయింది అశోక్కి. అంత డబ్బు మురళి, బలరాం, సత్యం, గోపి అందరూ గుర్తొచ్చారు అతనికి. డబ్బు సంపాదించాలి, నలుగురికి ఉపయోగపడాలి. అదీ కాక సంపాదించే కాలంలోనే సంపాదించాలి. ఒక గొంతు లోపల నుంచి. ఆనాడు మురళి మాటది. డబ్బుతోటే పరపతి, కీర్తి ఇవన్నీ దేవుడి వరాలు. ఈ మాటలన్నీ గుర్తొస్తున్నాయి అశోక్కి. ఏమంటారు సార్? సరే, కాంట్రాక్ట్ ఫారం మీద సంతకం పెట్టించుకొని ఏ తేదీలలో రావాలో చెప్పి ముందుగా కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయారు. అంతా పగడ్బందీగా జరిగింది. ఆ రోజు నుంచి అశోక్ దశ తిరిగింది. టీవీలో కార్యక్రమాలు ఎక్కువగా వస్తున్నాయి, ఒప్పుకుంటున్నాడు. అతని కచేరీల కార్యక్రమాలు మామూలే, కానీ ధర మాత్రం విపరీతంగా పెంచేశాడు. ఆఫీసుకి సెలవు పెట్టి మరీ పాడుతున్నాడు. నిహారిక తర్వాత 4-5 సినిమాల్లోనే పాడింది. అశోక్కి వచ్చినన్ని అవకాశాలు నిహారికకు రావడం లేదు. ఆమె తలబిరుస్తనం నిర్మాతలకి, సంగీత దర్శకులకి నచ్చడం లేదు. ఇంకా ఆమెకు కొన్ని బలహీనతలున్నాయి. డబ్బు మీద కాంక్ష అధికం. అశోక్ సంపాదించే డబ్బు ఆమెను ఆకర్షిస్తోంది. అందులో అతని గాత్ర కచేరీల కార్యక్రమం చాలామందిని ఆకర్షిస్తోందని తెలుసుకుంది. అందుకే అతనితో చనువు పెంచుకుని కార్యక్రమాల్లో పాల్గొంటే పేరుకు మించి డబ్బొస్తుందని ఆమె అంచనా. అందుకే దానికి నాందీగా ఒకరోజు రికార్డింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళబోతున్న అశోక్ని ఆపేసింది నిహారిక. ఇంటికేనా అంది. అశోక్కి అర్థం కాలేదు మొదట. అతనికి చాలా దగ్గరగా ఉన్న ఆడవాళ్లలో చాలా కొద్దిమందే ఉన్నారు. వాళ్లతో తప్ప ఇలా పరిచయస్తులతో మాట్లాడడం ఇష్టం లేదు, అలవాటు లేదు. అందులో ఇంటికేనా అన్న నిహారిక ప్రశ్న. అవునండి తలూపాడు. అప్పుడే వెళ్ళాలా? అవును, ఇక్కడేం పనిలేదుగా. ఇంట్లో అవసరమైన పనా? అవును, కొన్ని కొత్త పాటలు సాధన చేసుకోవాలి. ఎల్లుండి ప్రోగ్రాం ఉంది, ఇవాళ్లే చేసుకోవాలా? నిహారిక ప్రశ్నలు విని విసుక్కున్నాడు మనసులోనే అశోక్. వాయిదా వేయొచ్చుగా. వేయొచ్చనుకోండి. ఈరోజు మా ఇంటికి మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పొచ్చాను, రండి. ఇప్పుడు వద్దులేండి, మరోసారి వస్తాను కృష్ణను తీసుకుని నసుగుతూ అన్నాడు. ఆమెతో మరోమారు రావచ్చు, ఇప్పటికి రండి ప్లీజ్ అంటూ పిలిచింది. ఇంకా తప్పలేదు. నిహారిక ఉంటున్న ఇల్లు చాలా చిన్నది. ఇంటి నిండా బిలబిలమంటూ జనం. చాలా కబులు చెప్పింది నిహారిక. ఆమె మేనమామ చాలా డబ్బున్నవాడట. ఆమె దృష్టిలో చిదానందం డబ్బున్నవాడేమో కానీ సినిమా ప్రపంచంలో అది డబ్బు కానే కాదు అనుకున్నాడు అశోక్ నిహారిక మాటలు వింటూ. పేరు పేరున అందరినీ పరిచయం చేసింది. అందరూ అశోక్ను ఒక హీరోలాగా చూశారు. పేదతనం వాళ్ల మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఆర్థికంగా అంత పేదగా అనిపించలేదు. ఇంట్లో ఊపిరాడనట్లయింది అతనికి. అతని ఇబ్బంది గ్రహించినట్లుగా డాబా మీదకి వెడదాం రండి, కాస్త గాలి బాగా వస్తుంది. సన్న ఇరుకు దారిలో మెట్లు కూడా చిన్నవే, ఇరుగ్గా ఉన్నాయి. నిహారిక పైకొస్తూ ఒక చిన్న టేప్ రికార్డర్ తెచ్చింది. అందులోంచి నిహారిక అశోక్ పాడిన పాట వస్తోంది. ఇంపోర్టెడ్ ఎంత ముద్దుగా ఉందో చూశారా అంది. చాలా బాగుంది. మద్రాసులో ఒక తమిళ పాట పాడాను మొదట, బాగా కుదిరింది. సరదాగా పాడాను. అదేం కర్మో, మొట్టమొదట పాడిన పాటకి డబ్బు ఇవ్వలేదు నాకెవ్వరు. ఆ దర్శకుడు ముచ్చటపడి ఇది బహుమతిగా ఇచ్చాడు అంది నవ్వుతూ.
డాబా పూల పందిళ్లతో, కుండీల్లో క్రోటన్ మొక్కలతో అందంగా ఉంది. ఈ అలంకరణంతా మా చెల్లెలు, దానికి తోటపనంటే చాలా ఇష్టం. 10th చదువుతోంది, నేనే చదివిస్తున్నా అంది గర్వంగా. చాలా ఎక్కువ మాట్లాడుతుంది అమ్మాయి. ఎందుకో అతనికి ఎక్కువ గలగలా మాట్లాడేవాళ్ళంటే చిరాకు. సరదాగా ఉండటం వేరు, అతిగా వాగడం వేరు. కానీ పాపం ఆ అతిగా వాగేవాళ్లే తాము చాలా సరదా మనుషులు అనుకుంటారు. అమాయకులు. మీరేం మాట్లాడటం లేదు, నేనే వాగుతున్నాను. నాకు గలగల సరదాగా ఉండటం ఇష్టమండి అంది నీహారిక. నవ్వుకున్నాడు అశోక్. పిట్టగోడ పక్కన ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది. ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉంది కదా. మీకు సినిమాల్లోనే కాక వేరే సంస్థల వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి కూడా పాడటానికి ఆహ్వానాలు వస్తాయి కదా, ఎటో చూస్తూ అడిగింది. అవును, ఇంకా టీవీలో, ఆకాశవాణిలో కూడా పాడుతున్నాను. వాటి గురించి కాదు, మీ లలిత సంగీత కచేరీల గురించి. అందులో సినిమా పాటలు కూడా పాడతాను. మ్యూజికల్ నైట్స్ గురించి అడుగుతున్నాను. అవును, చాలామంది అడుగుతుంటారు. కొన్ని వీలుగాక మానుకుంటానన్నాడు అశోక్. అదే నేను చెప్పదలుచుకున్నది. అలా మానుకోకండి. నేను పాడతానని చెప్పండి, మీకు అభ్యంతరం లేకపోతే. సినిమాలు కూడా ప్రస్తుతం ఎక్కువ లేవు దీనంగా చెప్పింది. ఆమె కంఠంలో మధురిమ అశోక్ని ఎప్పుడూ తన్మయత్వంలో ఉంచుతుంది. ఆ దీనంగా మాట్లాడేటప్పుడు గొంతులో హొయ్యలు అతని గాయక హృదయాన్ని స్పృశిస్తుంది. అంతేకాదు, మీతో పాటు ఆ కచేరీలలో నన్ను పాడనివ్వండి, నాకు పేరొస్తుంది డబ్బుతో పాటు అంటూ అరగంట అతన్ని కూర్చోబెట్టి తన ఆర్థిక పరిస్థితిని వివరించి చెప్పింది. అశోక్ మనసు ద్రవించిపోయింది. కానీ కచేరీల కోసం తను ఎన్నో ఊర్లు తిరుగుతాడు. ఎప్పుడు అమ్మాయిలను తీసుకుని పై ఊర్లకు వెళ్ళలేదు. అది నచ్చదతనికి. కృష్ణనే వద్దన్నాడు. మరి ఈ పిల్లని తీసుకుని చచ్చ బాగుండదు ప్లీజ్ అంది మరింత దీనంగా. ఈ ఊర్లో ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేసేటప్పుడు ముందు చెప్పొచ్చు మీరు కూడా పాడతారని. పై ఊర్లో అయితే మీరే ఆలోచించుకొని ఏర్పాటు చేసుకోండి. మీరెల్లాగో అలా నా కచేరీ పెట్టించాలి. మీకు బోలెడు మంది తెలుసు. చూద్దాం, కొంచెం కూర్చోండి, కాఫీ ఇప్పుడేమొద్దండి. అలా కాదు, నా మనసు బావోదు అంటూ లేచి వెళ్ళి లీలా కేక వేసింది. వస్తున్నా అంటూ ప్రతిగా పలికింది మరో గొంతు. మరుక్షణంలో కాఫీ పలహారాలు వచ్చేసాయి ట్రేలో. లీలా నీహారిక చెల్లెలు తీసుకొచ్చేసింది. మెరుపులా వచ్చి ట్రే ఆ బల్ల మీద ఉంచి చటుక్కున వెళ్ళిపోయింది. చురుకైన పిల్లలు అనుకున్నాడు. దానికి తగని సిగ్గు అంది. ఇందులో సిగ్గులు చిందించడానికి ఏముంది అనుకున్నాడు అశోక్ మనసులో. ఇంకా వెళ్ళాలి. లేచాడు. పాట కచేరీలో తనతో కూడా పాడతానని చెప్పడానికి ఇంత ఆర్భాటం చేసిందా అమ్మాయి అనుకున్నాడు అశోక్ వెడుతూ. అతనటు వెళ్ళడం, సారంగపాణి ఇంట్లోకి రావడం కొన్ని క్షణాల తేడాతో జరిగింది. పాణిని చూసి ఉంటే అశోక్ ఆలోచన తీరు వేరే విధంగా ఉండేదేమో. లోపలికి రా, అలా నిలబడ్డావేం అంది నీహారిక గుమ్మంలో నించున్న పాణితో. ఏమంటున్నాడు మీ హీరో? పరిచయం అయి కొద్ది రోజులే అయినా ఆ రకమైన చనువును పెంచుకోవడం అతనికే చేతనవును. నువ్వు అన్నట్లే అడిగాను. ఒప్పుకున్నాడా? అన్నాడు. మరి ఏం చేస్తాడో. అంటే పని అయినట్లే. ఇంకేం, నీకు చేతులు నిండా డబ్బు. అప్పుడు ఈ దీనుడు కనిపిస్తాడో లేదో. అబ్బా, అప్పుడే ఏదో నేను లక్షాధికారైనట్లు మాట్లాడతావేం? అంతే, ఇంకెంత, మహా 6 నెలలు చూడు, నువ్వు డబ్బు 2 చేతులా సంపాదిస్తావు. నీహారిక ముఖం చేటంతైంది. ఇదంతా జరుగుతుందంటావా పాణి? నీకెందుకోయ్, మనం బుర్ర ఉపయోగిస్తే అలా టక్కును జరగాల్సిందే. గర్వంగా కాలర్ ఎగరేశాడు సారంగపాణి. అశోక్ ఇంటికి వచ్చాడు. అరగంట నుంచి ఎవరో వచ్చి కాచుకున్నారని చెప్పాడు రాములు స్కూటర్ అందుకుంటూ. లోపలికి వెళ్ళాడు అశోక్. అతిథి గదిలో కూర్చున్నారు వాళ్ళు. అశోక్ రాగానే లేచి నుంచున్నారు. కూర్చోండి, నమస్కారం, కూర్చోండి అన్నాడు మర్యాదగా అశోక్. అతని దగ్గరికి ఎక్కువ మంది రావడానికి ఇదొక కారణం కూడా. చాలా చక్కగా మర్యాద చేస్తాడు. మర్యాదగా సున్నితంగా మాట్లాడతాడు. ఇష్టం లేకపోతే నిక్కచ్చిగా చెప్పేస్తాడు తన నిర్ణయాన్ని. నాంచుడు వ్యవహారం కాదు. మాది తెనాలి, వీరిది విజయవాడ. పరిచయాలు పూర్తయ్యాయి. అశోక్ కాఫీ ఏర్పాట్లకు లేవబోతుంటే అన్నీ అయ్యాయండి, మనం సంగీత కచేరీ గురించి మాట్లాడుకుందాం అన్నారు వాళ్ళు. సరే చెప్పండి. మా నాటక సమాజం ఒకటి ఉందండి. మూతపడకుండా చూడటానికి కొంతమంది యువకులు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి చెయ్యాలని ఉంది. కొంత డబ్బు కావాలి కదా. మీ పాట కచేరీని ఒకటి పెట్టి వసూలు చెయ్యాలనుకుంటున్నాం. మంచిదే, అలాగే పాడతాను. ఎప్పుడన్నారు? ఆగస్టులో. ఏ తారీఖు? 16. జేబులోంచి డైరీ తీసి చూసుకున్నాడు. 16 ఖాళీగానే ఉంటాడు తను. కానీ 18వ తేదీన ఆకాశవాణి ప్రోగ్రాం ఉంది, రాగలనా అనుకున్నాడు. అదే అన్నాడు వాళ్లతో.
వచ్చే ఏర్పాట్లు మేము చూస్తాం, మీరు రండి అన్నాడు తెనాలాయన. మా కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి. 3 రోజులు. ఒకరోజు మీ పాట ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అన్నాడు ఇంకో ఆయన. విజయవాడ నుంచి వచ్చాడతను. అలాగే అంటూ తేదీ రాసుకున్నాడు డైరీలో. ఇంకా పోతే డబ్బు మీకు తెలుసు కదా. తెలుసు, కానీ కొంత తగ్గిస్తారేమోనని. ప్లీజ్, దాంట్లో బేరాలేం లేవు. మీరు కొంచెం బేరాలు చేస్తే పాడే మూడ్ పోతుంది నాకు. మీరు ఆలోచించే చెప్పండి నాకు అన్నాడు లేచి. సరేలేండి, ఏమనుకోకండి. అన్నట్లు మీ పాటతో పాటు నీహారిక గారి కార్యక్రమం కూడా చేద్దామనుకుంటున్నాం. మీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు అధికారి. తుళ్ళిపడ్డాడు అశోక్. ఇదే కాబోలు. వెతకపోయిన తీగ కాలికి అడ్డం తగలడం అంటే. నిహారికకి ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. ఎలాగా అని మదన పడుతున్నాడు ఇంతసేపు. నాకేం అభ్యంతరం లేదండి, కలిసి పాడాలా? ఆహా, అదేం లేదు, ఎవరికి వారే. మరింకేం, ఏ బాధ లేదు. అంటే ఒక పాట ఆమె, మరో పాట మీరు, అలా ఏర్పాటు చేస్తామన్నమాట. మీకెలా వీలైతే అలాగే. ఆ రోజు నేను మీ అధీనంలో ఉంటాను, మీరెలా పాడమంటే అలాగే అన్నాడు నవ్వుతూ. మీకు అడ్వాన్స్గా తర్వాత ఇవ్వచ్చా, ఇప్పుడు ఇచ్చేయమంటారా? డబ్బు మీరు తర్వాత ఇవ్వచ్చు, దానికేం లేదు. ఆ మొత్తం ఇవ్వాలి, మీ మీద నమ్మకమే అన్నాడు అశోక్. చాలా థ్యాంక్స్ అండి, మరి వస్తాం. మీకోసం ఆ రోజు ఎదురు చూస్తూ ఉంటాం. ష్యూర్. అడగని వాడిది తప్పన్నట్లు విపరీతంగా పాడటానికి ఒప్పుకునేస్తున్నాడు అశోక్. అతనికి డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా ఎక్కువైంది. ఇచ్చేవాళ్ళు అలా ఇస్తున్నారు. ఇంకా అతని ధ్యాస డబ్బు సంపాదన, పాడటం, అదే లోకమైపోయింది. పిచ్చిగా సంపాదిస్తున్నాడు. ఈ ప్రచండ జంఝామారుతం లాంటి అతని డబ్బు పిచ్చిని, కీర్తిని, కాంక్షని ఎలా ఎదుర్కోవాలో తెలియటం లేదు కృష్ణకి. ఉక్కిరి బిక్కిరవుతోంది. అతని ఇంట్లో ఉండే సమయం తక్కువైపోతోంది. అయితే ఒక్కటే సుగుణం. ఎప్పుడొచ్చినా ఎంత అలసటగా ఉన్నా కృష్ణతో కొంతసేపు కులాసాగా గడిపేవాడు. ఏం పాడుతోందో, ఎక్కడో, ఆమెకేం కావాలో అన్ని వివరాలు కనుక్కుంటాడు. దానికే పొంగిపోతోంది కృష్ణ. అతనికి అన్ని సౌకర్యాలు ఓపిగ్గా చేసేది. తన ఇంట్లో ఉంటే స్వయంగా చేసేది. లేకపోయినా అన్ని సౌకర్యాలు అతను దేనికి ఇబ్బంది పడకుండా చూసుకునేది. 2 సార్లు విదేశాలకు వెళ్ళొచ్చాడు సంగీత కచేరీలు ఇవ్వడానికి అశోక్. ఆ సమయంలో అక్కడోసారి రంజిత కలిసింది. అక్కడి వాళ్ళు కోరితే ఇద్దరూ కలిసి ప్రోగ్రాంలు ఇచ్చారు. అశోక్ విదేశాలలో కచేరీ చేస్తున్నప్పుడు చాలా పద్ధతిగా, అంతా హిందూ పద్ధతిగా జరిపిస్తాడు. చూడటానికి చాలా రొమాంటిక్గా ఉంటుంది. చక్కగా అగరొత్తులు వెలిగించి కాశ్మీర్ తివాచీ పరుస్తాడు. అచ్చమైన తెలుగు దుస్తులు ధరించి కూర్చొని తంబుర పెట్టుకొని సంగీతం ఆలపిస్తుంటే వెర్రెత్తిపోయింది రంజిత మొదటిసారి పాట కచేరీకి వచ్చినప్పుడు. అందుకే కలిసి పాడదాం అంది కలిసినప్పుడు. ఒప్పుకున్నాడు అశోక్. అక్కడి సంగీత రథకులు కూడా మంచి రసజ్ఞులు. వారు మళ్ళీ పిలిపించుకుంటామన్నారు. సంగీతానికి ఎల్లలు లేవు కదా. గొప్ప పేరు, మంచి డబ్బు సంపాదించుకున్నాడు అశోక్. సంవత్సరం తిరిగేసరికి కారు కొన్నాడు. ఇంట్లోనే ఒక గదిని ఆఫీస్ గదిగా మార్చుకున్నాడు. తాత్కాలికంగా ఒకతన్ని సెక్రటరీగా పెట్టుకున్నాడు. హంగులు కొన్నింటిని పెంచుకున్నాడిలా. ఒకనాడు ఫోన్ అదే పనిగా మోగుతోంది. హలో, కృష్ణని అంది కృష్ణ. నువ్వున్నావా మా ఇంట్లో? ఉన్నాను బాబాయ్. ఏమిటి సంగతి? జూబిలీ ప్రొడక్షన్స్ పేరున పాండురంగం అనే అతను సినిమా తీస్తున్నాడు. ఎక్కువ డబ్బిచ్చుకోలేడు. నువ్వు పాడాలి. ఎప్పుడైనా డబ్బు గురించి గొడవ చేశానా బాబాయ్? మీరు చెబితే అస్సలు కాదలను. పంపండి, మాట్లాడతాను. మరో అరగంటలో వస్తారు. నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఉంటాను. అదేం, రికార్డింగ్ ఏదో ఉందన్నారే నీది? ఇవాళే ఉండాలి, కానీ ఎల్లుండికి వాయిదా వేశారు. మురళి వాయించే అతనికి ఒంట్లో బాగాలేదని. ఆహా, సరేలే. ఫోన్ పెట్టేసింది కృష్ణ. అరగంటన్నారే కానీ ఓ గంటకు కానీ రాలేదు వాళ్ళు. నమస్కారం అమ్మా, బలరాం గారు పంపారు అన్నాడు ఒక ఆయన. తెలుసు, రండి అంది కృష్ణ వరండాలో కూర్చుని బాబ్జీతో ఆడుకుంటూ. వాడికి పుస్తకంలోని బొమ్మలు చూపుతోంది కృష్ణ. పనివాడిని పిలిచి బాబ్జీని వాడికిచ్చి, రాములు వీడిని కాసేపు ఆడించు, నర్సమ్మతో చెప్పి కాఫీ తీసుకురా 2 కప్పులు అంది. అలాగే నమ్మగారు అన్నాడు రాములు బాబుని చేతిలోకి తీసుకుని. ఇప్పుడెందుకమ్మా కాఫీ? పర్వాలేదు, రండి లోపలి కూర్చొని మాట్లాడుకుందాం అంది మర్యాదగా. నిర్మాతలు ఆమె వెంట లోపలికి నడిచారు. ఒక ఆయన నడి వయస్కుడు, 50 ఏళ్లుంటాయి. రెండో అతను చిన్నతను, 25 లోపుంటాయని కృష్ణ అంచనా వేసుకుంది. కుర్చీలో కూర్చుని మధ్య వయస్కుడు చెప్పడం ప్రారంభించాడు. నా పేరు పాండురంగం. ఇతను నా మేనల్లుడు విశ్వం. బలరాం మాకు కావలసినవాడు. 2 ఏళ్ల క్రితమే ఆరంభించాం.
కాలం కలిసి రాలేదు. ఇప్పుడు కొంచెం నిలదొక్కున్నాం. పాటలు పాడేవాళ్ళు కావాలి కదా. బలరాం మీ దగ్గరికి పంపాడు. పెద్దవాళ్ళైతే డబ్బు ఎక్కువ ఇవ్వాలి. మీరెంత అడుగుతారో చెబితే బాగుంటుంది నవ్వింది కృష్ణ. డబ్బు సంగతి నాతో మాట్లాడిన అవసరం లేదు పాండురంగం గారు. పాటలు ఎన్ని పాడాలి, ఎప్పుడు పాడాలి, రికార్డింగ్ ఎప్పుడో చెప్పండి. ఆ రోజు వచ్చి పాడేస్తాను. కాంట్రాక్ట్ ఫారంలో మీరు ఇవ్వగలిగిన సంఖ్య వెయ్యండి, మీ ఇష్టం. మీరు అసలు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. బలరాం గారు చెప్పాక మీకు ఆయన చెప్పలేదేమో నేను ఆయనకి బిడ్డని అంది కృష్ణ. పాండురంగం మొహం చాటంతయింది. సంతోషం మేడం, డబ్బు ఇచ్చిన తర్వాతే పాటలు పాడించుకుంటాం. మీరు ఈ కాగితాల మీద సంతకం చేసేయండి. మీకు అన్ని విషయాలు 10 రోజుల్లో వచ్చి వివరిస్తాం అన్నాడాయన. కాగితాలు తీసుకుని సంతకం చేసి ఇచ్చేసింది. మీతో పాటు అశోక్ గారిని అడుగుదామనుకుంటున్నాం అన్నారాయన. అలాగే అడగండి అంది కృష్ణ. అశోక్ కూడా ఒప్పుకుంటే బాగుండని కూడా అనుకుంది. నిజంగా అలాగే జరిగితే తనంత అదృష్టవంతురాలు మరొకరుండరు అనుకుంది కృష్ణ. పైకి కనబర్చలేదు ఆనందాన్ని. కాఫీల తతంగం అయ్యాక వారిద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువ మాటలు పెంచుకోదు. అంతా వ్యాపార సరళి. డబ్బు తీసుకుని పాటలు పాడటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అది కళ కాదు, వ్యాపారం అనుకుంది కృష్ణ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు అలా కూర్చుండిపోయింది కృష్ణ ఏదో ఆలోచిస్తూ. రెండమ్మ భోజనానికి అంటూ నర్సమ్మ వచ్చి పిలిచేదాకా తను తేరుకోలేదు. అందమైన సుందర స్వప్నంలోంచి జీవిత వాస్తవానికి వచ్చేసింది. ఈ ఒడిదుడుకుల జీవితం ఎంతకాలమో. 2 రోజుల తర్వాత అశోక్ తొందరగా ఇంటికొచ్చాడు. 9 గంటలకంతా ఇల్లు చేరడం ఇటీవలి కాలంలో జరగలేదు. కృష్ణ ఆశ్చర్యపోయింది. అతని మొహం అంత తేటగా లేదు. అతను భోంచేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పాండురంగం వచ్చి వెళ్ళిన సంగతి చెప్పింది. అతను మీతో కూడా పాడించాలనుకున్నాడు యుగళ గీతాలు కొన్ని. నాతో కూడా మిమ్మల్ని అడుగుతానన్నాడు. అడిగాడా? అడిగాడు. బల్ల మీదున్న పేపరు చేతిలోకి తీసుకున్నాడు. పేజీలు తిప్పుతూ నువ్వు పాడుతున్నావా అడిగాడు. పాడుతున్నాను. మరి మీరు? లేదు, ఒప్పుకోలేదు. ఏం అంది. ఆమెకు ఎవరో అగాధంలోకి తోసేసినట్లయింది. అయ్యో, ఈ అవకాశము పోయిందా? ఎందుకిలా అన్ని అవకాశాలు ఇలా అవుతున్నాయి? నాకు తీరుబడవదు 4 రోజుల దాకా. పోనీ మీకెప్పుడు తీరుబడైతే అప్పుడే పాడొచ్చు కదా. మీరు తారీఖు వాళ్ళకి చెప్పొచ్చు కదా. పాడనన్నాను. సాగర్ పాడుతున్నాడు అన్నాడు చాలా పొడిగా. మనిద్దరం పాడతామని చాలా సంతోషపడ్డాను అంది కృష్ణ. అతని నిర్లిప్తత ఆమె ఉత్సాహాన్ని చంపేసింది. ఏదో ప్రశ్నించబోతున్న కృష్ణని ఆపేశాడు. నాకు నిద్రొస్తోంది కృష్ణ అంటూ గదిలోకి వెళ్ళి పడుకున్నాడు అశోక్. పడుకున్న అతనికి నిద్ర పట్టలేదు. అతని మనసు గందరగోళంగా ఉంది. ఎంత దెబ్బలాడింది నీహారిక, ఎంత అసహ్యంగా దెబ్బలాడింది. తన విలువ కూడా తెలియకుండా, మంచి మర్యాద లేకుండా కృష్ణకి ఈ విషయం చెబితే తను తేలిపోకూడదు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ఆ కాంట్రాక్ట్ కోసం అలా పోట్లాడతారా? గప్చిప్గా ఊరుకుంటారు. అంతేగాని ఇప్పుడెలా కృష్ణతో ఈ విషయం చర్చించడం బాగుంటుందా? ఏది బుర్రకు తోచడం లేదు. మర్నాడు సాయంత్రం 4 అవుతుండగా ఆద్రాబాద్రాగా వచ్చాడు అశోక్. ఆ సమయానికి కృష్ణ సావిట్లోనే ఉంది. బాబ్జీ నేల మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పక్కనే కూర్చున్న కృష్ణ జడల్లుకుంటోంది. ఇంకా స్నానం చేయలేదు. బాబ్జీ శుభ్రంగా ఉన్నాడు. కృష్ణ ఇంట్లో ఉంటే వాడెప్పుడు శుభ్రంగా ఉండాలి. ఆమె స్వయంగా అన్ని పనులు చూసుకుంటుంది. రాగానే సోఫాలో కూర్చున్నాడు అశోక్. బొమ్మలతో ఆడుకోవడంలో మునిగిపోయాడు బాబ్జీ. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. చెప్పండి అంది జడ చివరిని అల్లుకుంటూ. అంత గంభీరంగా ఉన్న అశోక్ని చూడగానే అనుకుంది ఏదో జరుగుంటుందని. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కృష్ణ, గుర్తుందా? నీహారికకి డబ్బు ఇబ్బందులున్నాయని ఆగాడు అశోక్. అవును, కొంచెం బీదగా ఉన్నారని చెప్పారు. జడ పూర్తిగా అల్లుకొని పక్కనే చిన్న బల్ల మీద ఉంచిన పూలదండ జడలో తురుముకుంది. తల్లి తలలో పూలు తురుముకోవడం చూసి బాబ్జీ ఎత్తుకోమంటూ గబగబా దగ్గరకొచ్చాడు. వాడిని ఎత్తుకుంది కృష్ణ. వాడు వెంటనే తలలో పూల మీద చెయ్యి వేశాడు. ఆహా, చిన్నదొరగారు ఎందుకంత దబదబా వచ్చారో తెలుసండి అంది వాడిని హత్తుకుంటూ కృష్ణ. వాడిని నర్సమ్మకి ఇచ్చేసొచ్చి నా మాట కాస్త వినిపించుకో కృష్ణ. అశోక్ ఏవో కాగితాలు చూస్తున్నాడు. వాడేం అడ్డురాడు, చెప్పండి. మరి నువ్వు వినటం లేదు. వింటున్నాను. మీరిందాక చెప్పింది మళ్ళీ అప్పజెప్పనా అంది నవ్వుతూ. వద్దు, సరిగ్గా విను. విన్నాక నన్ను క్షమించాలి నువ్వు అన్నాడు కొంచెం తలదించుకుని. అదేం మాట? పెద్ద వాక్యం. సినిమాలలో పాడటమే కాకుండా నటించడం కూడా మొదలెట్టారా అడిగింది కృష్ణ.
హాస్యం కాదు కృష్ణ, అతనిలోని చిరుకోపాన్ని పసికట్టింది. వెంటనే లేచి బాబ్జీని తోటలో ఉన్న రాములకు అందించొచ్చింది. అశోక్ పక్కనే సోఫాలో కూర్చుంది. ఇంకా చెప్పండి. ఎలా చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు అశోక్కి. అసలు జరిగిందిది. జూబిలీ ప్రొడక్షన్స్ నిర్మాత పాండురంగం మొదట్లో నీహారిక చేతనే పాడిద్దామనుకున్నాడు. ఎందుకంటే నీహారిక అశోక్ గొంతుల కలయిక ఇప్పుడు జనాకర్షణ కదా, బాగుంటుందని రంగంలో పేరు. అందరూ ముఖ్యంగా చిన్న చిన్న నిర్మాతలు ముందుకొస్తున్నారు. శ్రీహరిని, రంజితని, సాగర్ని పిలవడం వారి తరం కాని పని. వెళ్ళడానికి అవకాశం కుదరదు. సగం రోజులు మద్రాసులో, సగం రోజులు బొంబాయిలో ఉంటుంది శ్రీవల్లి. అన్ని భాషల్లో పాడగలదు. ఇంకా దేవి తీరుబడి ఉండదు. చాలా పెద్దావిడ. ధనంలో, దర్పంలో, గాత్రంలో. ఆవిడ గొప్పతనం ఏమిటంటే శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తుంది, సినిమాలలో పాడుతుంది. అందుకని ఆవిడికి తీరుబడి అస్సలుండదు. అంతేగాక ఒక సంగీత పాఠశాల కూడా నడుపుతోందావిడ. ఇంకా కృష్ణ గురించి వాళ్ళు ఆలోచించలేదు. అశోక్ నీహారిక అనుకున్నారు. అంచేత నీహారికని కలుసుకున్నారు. ఆమె అడిగిన డబ్బు చూస్తే వీళ్ళ గుండె ఆగినంత పనైంది. పైగా పెడసరపు సమాధానం. సినిమా తీస్తున్నారు, ఆర్టిస్టులకు ఆ మాత్రం ఇవ్వలేరా అంటూ హేళన చేసింది. ఆలోచించి చెప్తామంటూ బయటపడ్డాడు పాండురంగం. హఠాత్తుగా ఆయనకి బలరాం గుర్తుకొచ్చాడు. ఫోన్లో దొరకలేదు. 2 సార్లు ఇంటికి వెడితే దొరకలేదు. స్టూడియోలో లేడు, ఇంట్లో లేడు. ఆఖరికి ఒకరోజు పట్టుకున్నాడు పాండురంగం ఆయన్ని. అంత మొత్తం అడిగిందా నీహారిక? ఇవ్వలేరా మీరు? ఇచ్చుకోలేమయ్యా, అశోక్కి ఇవ్వాలి కదా, అతని ధర చాలా ఎక్కువ కదా, ఇద్దరికి అంత ఇవ్వలేం పాండురంగం అన్నాడు. బలరాంకి చాలా ఆశ్చర్యం. నీహారిక అంత మొత్తం అడిగిందంటే. ఈ మధ్య 6 నెలలుగా ఆమె చాలా పెరిగింది ఆర్థికంగా. అశోక్తో కలిసి పాడినందువల్లే ఆమెకు ఆ పేరు, లేకపోతే అంత లేదు. నిన్న మొన్నటి చిన్న పిల్ల. అయినా ఫోన్ చేసి చూద్దామనుకున్నాడు బలరాం. పాండురంగాన్ని అక్కడే ఉంచి ఫోన్ చేశాడు. నీహారికే అందుకుంది. బలరాం విషయం అడిగాడు. అవునండి, పెద్ద మొత్తమే అడిగాను. ఏం చెయ్యను చెప్పండి, నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాను. ఇలాంటప్పుడే సంపాదించుకోకపోతే ఎలా? ఇప్పుడే కదా కాస్త నిలదొక్కుంటున్నాను. పాండురంగం గారు అనవసరంగా బీదర్పులు అరుస్తున్నారు కానీ ఆయన ఇవ్వగలరు, చూస్తూ ఉండండి మీరే అంది నీహారిక. ఆమెతో ఫోన్లో మాట్లాడాక పాండురంగంతో, మీరు కృష్ణని కలవండి పాండురంగం, ఎంత చిన్న మొత్తానికైనా పాడుతుంది. మనిషి మంచితనానికి గౌరవం ఇచ్చే మనిషి కృష్ణ. మీరు వెళ్ళి కలవండి, నేను పంపానని చెప్పండి అని వాళ్ళని కృష్ణ దగ్గరికి పంపాడు. ఈ సంగతులేమీ తెలియని కృష్ణ పాడడానికి ఒప్పుకుంది. బలరాం చెప్పాడు అనగానే నీహారిక పాడకుండా కృష్ణ పాడుతోందని తెలిసిన అశోక్ వెంటనే పాండురంగం గారిని కలిశాడు. నీహారికని ఎందుకు వదులుకున్నారు? అంత మొత్తం ఇచ్చుకోలేమండి, అందుకే వదిలేశాం అన్నాడు పాండురంగం. మేల్ వాయిస్కి ఎవరిని అడిగారు? సాగర్ని అడిగారా? ఇంకా లేదండి, అడుగుదామనుకున్నాం, ఆయన ఇంకా కలిసి అడగలేదు. మీరు నీహారికను తీసుకోండి, ఆమె అడిగిన మొత్తం ఇచ్చేయండి, నేను పాడతాను, అంత ఇవ్వక్కర్లేదు నాకు అన్నాడు అశోక్. అదెలా సార్, కుదురుతుందా అసలు? కృష్ణగారిని ఒప్పించి కాంట్రాక్ట్ ఫారంల మీద సంతకాలు చేయించాం చూడండి అన్నాడు విశ్వం. బాగుండదు, మాకు కొన్ని మర్యాదలు ఉన్నాయి సార్, ఇప్పుడు కాదనడం కష్టం అన్నాడు పాండురంగం కూడా. ఈ సినిమా పరిశ్రమకి వచ్చి సినిమా తీద్దామనుకునేంత బుద్ధి తక్కువ మరొక్కట్లేదని అతను మరోసారి అనుకున్నాడు. నెత్తి బాదుకున్నాడు, చెంపలు వేసుకున్నాడు మనసులోనే. మీరింకా సాగర్ గారిని అడగలేదు, అతనికి నాకన్నా చాలా ఎక్కువ డబ్బు ఇవ్వాలి కదా. నేనే పాడితే మీకు చాలా తక్కువలో పని జరిగిపోతుంది, ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అంటూ ప్రలోభ పెట్టాడు అశోక్. ఒప్పుకోనంటూ పాండురంగం పట్టుబట్టాడు. కానీ పని సులువైపోతుందని, ఆర్థికంగా లాభసాటి ప్రణాళిక అని విశ్వం, అశోకే కాకుండా అక్కడున్న వాళ్ళు చెబితే అంగీకరించాడు పాండురంగం. అంటే కృష్ణకు కాంట్రాక్ట్ కాగితాలు తిప్పి పంపి తమ చిత్రంలో నీహారిక చేత పాటలు పాడిస్తానని, కృష్ణ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు కృష్ణకు ఉత్తరం రాయించారు పాండురంగం చేత. ఇది ఏం పద్ధతిలో అతనికి అర్థం కాలేదు. ఆ కాగితాలు తీసుకుని ఇంటికొచ్చాడు. కృష్ణకు అన్నీ మెల్లిగా చెప్పాడు, జంకుతూ తడబడుతూ అసలు సంగతి బయట పెట్టాడు. ఇది సంగతి కృష్ణ, నన్ను క్షమించు, ఇది ఇలా చెయ్యడానికి కారణమేమిటో చెప్పనివ్వలేదు కృష్ణ. ఆమెకి తల దిమ్మైపోయింది. దయచేసి ఇంకేం చెప్పకండి, కారణాలు నాకు అనవసరం. కృష్ణ అభిమానం చాలా దెబ్బతింది. ఎప్పుడూ ఇంత అవమానం పొందలేదామె. ఆమె మనసు గాయపడింది. నీహారికకి ఆర్థిక సహాయం చేయడానికి అతను భార్య అభిమానాన్ని పణంగా పెట్టాడు. కళ్ళల్లోకి వచ్చిన నీళ్లని వెనక్కి పంపేసింది కృష్ణ బలవంతంగా.
అశోక్ ఎదుట తన కళ్ళల్లో నీరు పెట్టుకోకూడదు. అతను చేసిన పని వల్ల ఆమె ఎంత నష్టపోయిందో అతనికి తట్టకపోవడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఆమెకి డబ్బు సంపాదన చాలా ముఖ్యం. అందుకు సహాయంగా ఉండటానికని ఇలా చేయవలసి వచ్చింది. నువ్వేం బాధపడటం లేదు కదా? అంతేకాకుండా బీద పిల్లకి సాయం చేస్తే నేనెందుకు బాధపడతానండి అంది కృష్ణ. బీద పిల్ల ఆ పదం అశోక్కి ఓ చురకలాగా తగిలింది. నీహారిక బీదదా? సంవత్సరం తిరిగేసరికి కారు కొని బంగళా కట్టి ఎంతో పెద్ద లెవెల్లో మాట్లాడే నీహారిక పేదదా? అశోక్ మనసు తుళ్ళిపడింది. తను ఎలా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? ఇందులో కృష్ణ ఎదుట ఈ విధంగా నిలబడటానికే బిడియంగా చిరాగ్గా ఉంది. దీనికంతా కారణం నీహారిక పోట్లాట. ఆ రోజు ఉదయం నీహారిక తనతో ఎలా జగడమేసింది. నేను పాడతానని ఒప్పుకున్నాక ఆ పాండురంగం కృష్ణ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముందండి? బలరాం గారు ఎందుకు ఇలా అడ్డు తగులుతున్నారు? అంత తక్కువ డబ్బు తీసుకుని పాడుకుంటే ఏం? నాకు రావాల్సిన డబ్బు ఆమె ఎందుకు పాడు చెయ్యాలి? నాకు డబ్బు చాలా అవసరం కదా. నా మీద పడి తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు కదా అంటూ గొడవ పెట్టుకుంది. మొట్టమొదటిసారిగా నీహారిక అంటే చాలా చులకన అభిప్రాయం ఏర్పడింది అశోక్కి. అదీ కాక అతనికి పోట్లాటలు గొడవలు అంటే చిరాకు. ఇది సర్దగలను నీహారిక, నువ్వే పాడుకో అనే పాండురంగంతో మాట్లాడి ఇంత చేశాడు. తను పొరపాటు చేశానేమోనని అనుకున్నాడు. తన చనువుని, సన్నిహితత్వాన్ని, అధైర్యాన్ని ఈ రకంగా వాడుకుంటోందా? తనెప్పుడు హద్దుల్లోనే ఉన్నాడు. ఎటొచ్చి ఆర్థికంగా నిలబడటానికి కొంత చేయూతనిచ్చాడు అంతే. సరే, ఇంకా ఇది ఆఖరు. ఇంకా ఇలాంటి వాటిల్లో తలదూర్చకూడదు అనుకున్నాడు. నీహారిక చేసిన గొడవ వల్లే ఇంత జరిగిందని చెబుదామంటే కృష్ణ నేను చెప్పే కారణం కూడా విని, వద్దు మీరేం చెప్పకండి, ఆ కాగితాలు ఇటివ్వండి అంటూ అశోక్ చేతిలోని అన్ని కాగితాలు తీసుకుని పరపరమంటూ చింపేసింది. అంత కోపం వచ్చింది కృష్ణకి. ఇలాంటి కోపం ఆమెకి ఇదివరలో ఎప్పుడూ రాలేదు. ఇంకా వెళ్ళండి, ఎవరినైనా పాడమనండి, నాకు అనవసరం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణ. తెల్లబోయాడు అశోక్. తనకి శాస్తి జరగవలసిందే అని కూడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. చాలాసేపటికి కానీ కృష్ణ కోపం తగ్గలేదు. ఈ సంఘటన జరిగిన 2-3 గంటలకు బలరాం దంపతులు కృష్ణను చూడటానికి వచ్చారు. కృష్ణ మొహం చూడగానే తను విన్న వార్త నిజమని తెలుసుకున్నాడు. ఆయన ఇంక ఏ సంగతి రెట్టించదలుచుకోలేదు. జరిగిన దానికి కృష్ణకు పాండురంగం తరపున క్షమాపణ చెప్పి కాఫీ తాగి మహాలక్ష్మిని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి, కృష్ణ కబుర్లు మొదలుపెట్టారు. మహాలక్ష్మికి బాధగా ఉంది. ఈ సినీ పరిశ్రమలో అబాండాలు వేయడం అలవాటైందని, అవన్నీ పట్టించుకోకూడదని చెప్పింది. అబాండాలు గురించి చెబుతూ, అది వీళ్లకు అన్నం తినడం, నీరు తాగడం లాంటిదే అంది మహాలక్ష్మి. నాకు తెలుసండి అంది కృష్ణ. ఏమిటి తెలుసు? అబాండాలు పెద్దగా పట్టించుకోకూడదని. మరి అలా ఉన్నావేం? ఎవరిని గురించి మీరు చెబుతున్నది? అదేమిటి నీకు తెలీదా? ఏమిటి తెలియడం? అదేనమ్మా, అశోక్కి నిహారికకి ఉన్నదట ఏదో సంబంధం. చచ పిన్నిగారు చెప్పకండి, నాకు నమ్మకం లేదు. అవును, మేము నమ్మలేదు. ఆయనలో కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష పెరిగిన మాట నిజమే, కానీ ఇటువంటి బలహీనత లేదు. డబ్బు సంపాదన కూడా వక్ర మార్గాలలో కాదు పిన్నిగారు, మీరు గమనించడం లేదు. రాత్రి పగలు తిని తినక చాలా కష్టపడుతున్నారు. అంత బాబ్జీగాడి కోసమే అంటూ చాలాసార్లు చెప్పారు నాతో. చచ అటువంటిది లేదు, భార్యగా నాకు తెలుసు అంది కృష్ణ. నువ్వు ఆ మాటలు నమ్మి ఎక్కడ బాధపడుతున్నావోనని మీ బాబాయ్ బెంగ పెట్టుకున్నారు అంది. ఏం మాట్లాడలేదు కృష్ణ. మహాలక్ష్మికి అన్ని విషయాలు చెప్తాడు బలరాం, ఏది దాచడు. అట్లాగే జూబిలీ ప్రొడక్షన్స్ నిర్మాత పాండురంగం గురించి, అతను చేసిన తెలివి తక్కువ పని, దానివల్ల కృష్ణకు జరిగిన అవమానం అంతా చెప్పాడు బలరాం ఆవిడతో. అందుకే ఇప్పటి ఈ రాక. అశోక్ ఎంత తెలివి తక్కువ పనిచేశాడు కృష్ణ. ఆయన తప్పని నేను అనుకోను. మరి పాండురంగం గారిదే తప్పు. బలరాం గారికి ఇలాంటి వాళ్ళు 2-3 స్నేహితులుంటే ఈరోజు నాకు జరిగిన అవమానం రేపు బాబాయ్ గారికి కూడా జరుగుతుంది అంది కృష్ణ గంభీరంగా. అవును, అందుకే చివాట్లు పెట్టి రావడానికి వెళ్ళారు. ఈయనే అందరినీ నమ్ముతారు, ఆయనలో బలహీనత అది, ఏం చేద్దాం అంటూ నవ్విందామే. కృష్ణ కూడా బాగా తేరుకుంది. అవును, నమ్మకం ముఖ్యమే, కానీ చెప్పలేం పిన్నిగారు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే ఇటువంటి చిక్కుల్లో పడతాం అంది కృష్ణ. నిజమే, నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ. నువ్వు అశోక్ మీద ఉంచుకున్న విశ్వాసం, ఇటువంటి వార్తలు నువ్వు విన్నావేమో నమ్మి నువ్వు ఇంత దిగులు పడిపోయావో అని చాలా విచారంగా ఉంది నాకు నిన్ను చూచేదాకా అందామే.
లక్ష్మి గారితో చెప్పింది కృష్ణ. ఆయన మీద నమ్మకమే నాకు చెక్కు చెదని విశ్వాసం ఉంది. పోనీలే కృష్ణ, నువ్వు ఇలా ఉంటే చాలు అని ఆగి, అశోక్ ఇందులో కలగజేసుకోవడానికి కారణమేమిటో అంది. కృష్ణకు వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఎందుకంటావు? మొదటి కారణం నీహారిక ఆర్థిక అంతస్తు పెంచుకోవాలనుకోవడం, దానికి ఈయన సహాయం చేయడం. అది పైకే చెప్పారు, అదొక్కటి అయ్యుండదు. అవును, ఏదో చెప్పబోయారు, నా కోపంలో నేనే చెప్పనివ్వలేదు అంది కృష్ణ నెమ్మదిగా. నీకు కోపం వచ్చిందన్నమాట అంది మహాలక్ష్మి బరువైన వాతావరణాన్ని తేలిక చేస్తూ. నవ్వింది కృష్ణ. ఎంత కోపం అనుకున్నారు పిన్నిగారు? చాలా కోపం. కానీ అలా కోపం రావడం నాకేమీ నచ్చలేదు. ఇప్పుడు మానవత్వం ఉన్న మనుషులకు కోపం రావాల్సిన సందర్భాలలో రావద్దు, అది సహజం. కృష్ణ మనసు మబ్బు విడిచిన ఆకాశంలా ఉంది. కృష్ణని కాదని నీహారికను పాడటం కోసం ఎన్నిక చేశారన్న సంగతిని ఊరికే వదలదలుచుకోలేదు కొన్ని పత్రికల వాళ్ళు. ఇలాంటి వాటి కోసమే గద్దకళ్ళు పెట్టుకొని కాచు కూర్చుంటారు. రకరకాల చిలవలు పలవలు పెట్టి భూతద్దంలోంచి చూపించి పత్రికల వాళ్ళు ఆ సంఘటనకి ఆజ్యం పోశారు. వాళ్ళకి ఆ తాజా వార్తలను సమాచారాలు అందించిన ఘనత సారంగపాడి లాంటి వాళ్ళది. పత్రికల నిండా ఒకే గోల, రంగురంగుల ఫోటోలు, రకరకాల వార్తలు. పాటల్లో సొగసుపోయిన కృష్ణ, అందాల నిహారికకు అందలం కంఠమాధుర్యాన్ని కోల్పోయిన కృష్ణ, అశోక్ చేత నిరసించబడ్డ కృష్ణ, సినిమా వార్తలు, తాజా కబుర్లు. సారంగపాణి పనిగట్టుకుని ప్రచారం సాగించాడు. అలాంటి వార్తల కోసమే కాచుకుని కూర్చున్న సినిమా పక్షులకు విందు భోజనం. పత్రికలో పడ్డ వార్తలు చదివి అశోక్ అవాక్కైపోయాడు. స్టూడియోకి వెడదామని బయలుదేరుతుండగా ఎవరో పేపర్ విసిరేశారు ఇంటి ముందు. రాములు తీసుకొచ్చి అశోక్ చేతికిచ్చాడు. చదివి నిర్ఘాంతపోయాడు. వెనక్కి వచ్చి చేతిలో పేపర్ బల్ల మీద పడేసి సోఫాలో కూర్చుండిపోయాడు. అది నిన్న సాయంత్రం ముద్రైన పత్రిక. నిన్న సాయంత్రమే ఎవరో ఈ కబురు కృష్ణకి అందజేశారు. విని ఊరుకుంది కృష్ణ, పట్టించుకోలేదు. అశోక్ ఇప్పుడు చూశాడు. మనసంతా ఏదోలాగైంది, శూన్యంగా అనిపించింది. తను పాటలు పాడటం, డబ్బు సంపాదించడం వరకే తన ధ్యేయంగా బతుకుతున్నాడు. ఎందుకు వీళ్ళు తనని ఇలా రచ్చకేడుస్తున్నారు? అన్యాయంగా. తనకొక్క చెడ్డ అలవాట్లేదు, అది అందరికీ తెలుసు. అయినా ఏమిటా రాతలు? తనకి నిహారికకి సంబంధం. ఒక్కరోజు కూడా కలిసి హోటల్కి వెళ్ళలేదు, కలిసి షికారుకి వెళ్ళలేదు. ఆ పాడటం అయిపోయాక తన దారిన తను వచ్చేసేవాడు. ఏమిటనుకుంటున్నారు వీళ్ళు తనని? పశువుల్లాగా బావి వరుసలు ఉండవా? ఎంత నీచమైన ఆలోచన! తన కుటుంబం ఎలాంటిది, తన సంస్కారం ఎలాంటిది? అరే, మీరు వెళ్ళలేదు అంది కృష్ణ సావిట్లోకి రాగానే. అప్పుడు చూసింది బల్ల మీదున్న పత్రికను. కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి కృష్ణను చూశాడు. నిర్మలంగా ఉంది. కృష్ణ, ఏమిటి? ఆ పత్రిక చూసావా? చూడు కృష్ణ. ఏం చూడక్కర్లేదు, నాకు తెలుసు. తెలుసా? తెలుసు. అదేమంత పెద్ద విషయమని దానికి ప్రాముఖ్యతనిస్తున్నారు? అది కాదు కృష్ణ, మీరేం చెప్పొద్దు, మీరేం ఆలోచించవద్దు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకండి అనునయంగా భుజం మీద చేయి వేసి చెప్పింది కృష్ణ. ఆ స్పర్శ చల్లగా హాయిగా ఉంది. లేవండి, ఏం జరిగిందని అనునయించింది. అదుగో బాబ్జీగాడు, మీరు ఆడుకోండి వాడితో, ఏదో కావాలట వాడికి, చూడండి అంటూ మరిపించడానికి ప్రయత్నిస్తోంది. నా మూలంగా నీ పేరు కూడా, నా భేదాలు లేవు మనకి. భార్య భర్తను అనుసరించాలి కనుక మీ పేరు వెనకే నా పేరు అంది నవ్వుతూ. ఎలా నవ్వుతోంది? నవ్వాలి, లేకపోతే బరువెక్కిపోతుంది బతుకు అంది కవితాగానం చేస్తున్నట్లు. అంతే అనుకున్నాడు అశోక్. ఆ వార్తల ప్రచురణ వారం రోజులు సాగించి నీహారిక అశోక్ పేర్లను చేర్చి పిచ్చ వార్తలు, పానకంలో పుడకలా ఉంటుందని కృష్ణని తీయించేశారని, అదో నాటకమని నీలి వార్తలు, గాలి వార్తలు. సినిమా వార్తలంటే అందరికీ సరదానే. పల్లెకు, పట్టణ మూలలకు, నగర శివార్లకు కూడా పాకుతాయి. ఒక సినిమా పత్రికలో ఈ వార్తను చూసిన సీత హడలిపోయింది. సత్యానికి ఫోన్ చేసి చెప్పింది. అతను కంగారు పడ్డాడు. వెంటనే ట్రంకాల్ చేసి కృష్ణతో మాట్లాడాడు. ఏం లేదు, ఇదంతా సినిమా పత్రికల వాళ్ళ గొడవ, అంతకన్నా ఏం లేదు, కంగారేం లేదని చెప్పింది కృష్ణ. అప్పటికి సత్యం మనసు కుదుట పడింది. అతను పనిలో మునిగిపోయాడు. కానీ అంత సులభంగా తీసుకోలేకపోయింది సీత ఈ వార్తను. ఆమెకెందుకో ఇందులో ఏదో ఉంది అనిపించింది. కృష్ణ మీద సానుభూతి. అన్నయ్య ఎలా ఇటువంటి దరిద్రపు పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? ఎందుకు ఇలా చేశాడు? నిజంగా అన్నయ్య మారిపోయాడా?
కృష్ణ సున్నితమైన మనస్సు ఇందుకు తట్టుకోగలుగుతుందా? ఆమె మనసులో లేదు. ఒక్క పని మీద కూడా ఏకాగ్రత చూపలేకపోతోంది. అన్నయ్య ఆ అమ్మాయితో చచ అనుకోవడానికి కూడా మనసొప్పడం లేదు. అతను అలాంటి వాడు గాక కాడు. ఇందులో ఏదో మోసం ఉంది. ఆధారాలు లేకుండానే చేస్తాయి సినిమా పత్రికలు ఇటువంటి వార్తలు, చెత్త పత్రికలు. తిట్టుకుంది సీత. పరధ్యానంగా ఉంటున్నావేమిటి అంది దుర్గా. ఈ మనసులో బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే బాగుండును. కానీ అన్నను గురించి అత్తగారు చెడుగా ఆలోచిస్తుందేమో. కృష్ణ బతుకు ఏదో అయింది తన అన్న మూలంగా అనుకుంటే అది ఎంత అవమానం. కానీ తల్లిలాగా చూసుకునే దుర్గకి చెప్పకుండానా? అత్తగారంటే సీతకి చాలా గౌరవం. మాట్లాడవేం అంది దుర్గా. చెబుతానుండత్తయ్యా చెప్పబోతూ ఆపేసింది. ఏం ఆపావేం? గేట్లోంచి కమల రావడం చూసి ఆపింది. ఇంకేం చెప్పగలదు? కమల ఎందుకు వస్తున్నట్లు సీతకి భయం వేసింది. ఈ పల్లెలో ఈ వార్తను వాళ్ళకి ఎవరైనా మోసుంటారా, లేక ఆ పత్రిక వాళ్లే చదివారా? సీత, నువ్వు విన్నావా? ఆత్రంగా అడుగుతూ లోపలికి వచ్చింది కమల. దుర్గకి ఏమీ అర్థం కాలేదు. సీతకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఈ పెద్దవాళ్లను తను శాంతపరచాలి. సత్యం కృష్ణతో మాట్లాడినట్లు చెప్పాలి. అప్పుడే కమల మనసు సర్దుకుంటుంది. అందుకే ఏమిటండి అంది సీత నవ్వుతూ. మా ఇంట్లో పిల్లలు ఏదో సినిమా పత్రిక తెచ్చారు. అందులో మన కృష్ణ గురించి, అల్లుడు గారి గురించి ఉందట. కృష్ణ ఎలా ఉందో సీత అంది కమల. దుర్గ ఆశ్చర్యపోయింది. ఏమిటి నాకు చెప్పకుండా అంది కోపంగా. ఉండత్తయ్యా అన్నీ చెబుతాను అంటూ సీత పత్రికలో పడిన విషయాల దగ్గర నుంచి సత్యం కృష్ణతో మాట్లాడిందాకా చెప్పింది. హమ్మయ్యా, అదేం బాధపడటం లేదు కదా? కమల కొంత తేరుకుంది. ఆ సినిమా పరిశ్రమ లాంటిది అంది దుర్గా. అవునవును అంది సీత. సీత, నువ్వైనా అల్లుడు గారికి చెప్పకూడదమ్మా అటువంటి వాటిలో ఇరుక్కోవద్దని, ఇటువంటి మనుషులతో జాగ్రత్తగా ఉండమని అంటూ కళ్ళొత్తుకుంది కమల. ఏమిటండి మీరు, ఇప్పుడు ఏమైందని సీత అడిగింది. నేనైనా పర్వాలేదమ్మా, మీ మామయ్య గారు బెంగటిల్లిపోతున్నారు. మామయ్య గారి మీద నెపం వేస్తున్నారు కానీ ఇదంతా మీ కంగారే అనవసరంగా అంది సీత నవ్వుతూ. కొంత తేలికైంది ఆమె హృదయం కూడా. సీత, ఓసారి నువ్వు వెళ్ళిరా, కృష్ణ ఎలా ఉందో చూసి ట్రంకాలు చేసి సంగతులు చెప్పు అంది దుర్గా. నేనా? అబ్బాయిని రాని చెబుదాం. మావి ముసలి మనసులు, మీ అంత నిబ్బరంగా ఉండలేం. అంతా బాగుంటే బాగానే ఉంటాం. ఏ ఒడిదుడుకులు కలిగినా ఈ పిడికెడు గుండె తట్టుకోలేదు. మా కోసం కాకపోయినా కృష్ణ అంటే పంచ ప్రాణాలు. మీ మామగారికి ఆయన కోసమైనా వెళ్ళిరా అంది దుర్గా. సీత తల ఊపింది. అందరూ కృష్ణ గురించి ఆలోచించేవారే. అన్నయ్య గురించి ఒక్కరూ ఆలోచించకపోవడం ఆమెకి బాధ కలిగించింది. సత్యం అంగీకారం కూడా తీసుకుని సీత బాబును తీసుకుని ప్రయాణమైంది. ముందే సత్యం ట్రంకాల్ చేసి చెప్పినందువల్ల సీత ఏ బస్సులో వస్తుందో తెలిసింది. అందువల్లనే కారు తీసుకుని బస్టాండ్కి వెళ్ళాడు అశోక్. అన్నను చూడగానే సీతకి సంతోషం వేసింది. తనను తీసుకెళ్లడానికి వచ్చాడంటే పర్వాలేదన్నమాటే. అశోక్ చాలా సంతోషంగా సీతను పలకరించాడు. మిగిలిన వారి క్షేమ సమాచారాలు అడిగాడు. బాబును ఎత్తుకున్నాడు. పద ఇంక వెడదాం. కొత్త కారును గురించి, కిందటి నెలలో అతను వెళ్ళిన విదేశీ ప్రయాణం గురించి కబుర్లు చెప్పాడు. మామూలుగానే అతను తేరుకున్నాడనే చెప్పాలి. భార్యాభర్తలిద్దరూ ఏ అనుమానాలు గొడవలు లేకుండా ఉండటం చూసి సీత మనసు కుదుటపడింది. అయితే కొంత ఉదాసీనత ఉన్నట్లు మాత్రం పసిగట్టింది. ఏం జరిగిందో పత్రికల్లో చదవడం తప్ప సీతకేం తెలీదు. అశోక్ కొంతవరకు మామూలు కార్యక్రమాల్లో మునిగిపోయాడనే చెప్పాలి. కానీ సినిమాలలో మాత్రం పాడనని అందరికీ చెప్పేశాడు. వాళ్ళందరూ చాలా గొడవ చేశారు. వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కిచ్చేశాడు. అతను తన పనిలో మునిగిపోయాడు. అతన్ని ఏం జరిగిందో అడగడానికి సీతకి అవకాశం లేదు. కృష్ణను అడిగితే పోనిద్దు వదినా, జరిగిపోయిన సంగతులకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం ఎందుకు, మర్చిపో, హాయిగా 10 రోజులు లేకపోతే 1 నెల ఉండు, విశ్రాంతి తీసుకో అనేసింది. వచ్చిన రోజు రాత్రే తమ ఊరికి ట్రంకాల్ చేసి కృష్ణ, అశోక్, బాబు కులాసాగా ఉన్నారని, ఏ ఒడిదుడుకులు లేవని, కమలమ్మ గారిని, భాస్కర్రావు గారిని ఏ విధమైన బాధ పడక్కర్లేదని చెప్పింది సీత. మంచి రోజు చూసుకుని సెలవు రద్దు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు అశోక్. వచ్చేసావా, మంచి పని చేసావన్నాడు పై అధికారి. తోటి ఉద్యోగులందరూ కూడా సెలవు రద్దు చేసుకుని పనిలోకి వచ్చేయడం మంచిదే అన్నారు. అందరూ అలాగే అంటారు, ఏదో ఒకటి అనాలి కదా అనుకున్నాడు అశోక్. ఏమైంది, పాడడం మానేస్తారా అని అడిగారు కొందరు అమాయకంగా. పాడటం ఎందుకు ఆపుతారు, సినిమాల్లో పాడటం మానేస్తున్నాను అంతే అన్నాడు అశోక్. అందరికీ ఇతరుల గురించిన వేడివేడి కబుర్లంటే సరదాయే కదా, అందులో ఇలాంటివి మరీను.
జనాకర్షణ విషయాలు కొన్నాళ్ళయ్యాక అంతా సర్దుకుపోతుంది, అలవాటవుతుంది. తాపీగా ఆలోచించి పత్రికల వాళ్ళని, కొందరు నిర్మాతలని, దర్శకులని, కొందరు నగరంలో పెద్దవాళ్ళని అందర్నీ తేనీటి విందుకి ఆహ్వానించాడు అశోక్. అతని మనసు కుదుట పడింది కనుక చెప్పవలసిన విషయాలు వాళ్ళకి పిలిచి చెప్పాలనుకున్నాడు. విందు తర్వాత అతను మాట్లాడాడు. తను ఎందుకు సినిమాలలో మానేస్తున్నాడో చెప్పాడు. పత్రికల వాళ్ళ అనవసరంగా మంచి వాళ్లకు రచ్చకులాగడం బాగాలేదన్నాడు. ఇంకా చాలా డబ్బు సంపాదించాలనే తపన, దాహం పుట్టిన మాట వాస్తవం. అందుకే అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా పాడతానని మాట ఇచ్చాను. అలాగే పాడాను. కేవలం డబ్బు, పేరు సంపాదించాలనే మా అబ్బాయికి ఇంతకంటే మంచి జీవితం ఇద్దామనే నా కోరిక. కానీ అందుకోసం నా విలువలను పోగొట్టుకోవాలనుకోలేదు. నాకు తల్లి, చెల్లి, భార్య అందరూ ఉన్నారు. ఇటువంటి అభాండం, అసహ్యకరమైన వార్తలు వాళ్ళ మీద వస్తే ఎంత బాధో. మరో అమ్మ కన్న పిల్ల మీద వచ్చినా అంతే. అది నా మూలంగా ఆ చెడ్డ పేరు ఆ అమ్మాయికే కాదు, మరే అమ్మాయికి వచ్చినా నేను బాధపడతాను. ఇది నేను ఏర్పరచుకున్న విలువ. ఈ విలువ ముందు డబ్బు సంపాదన ముఖ్యం కాదు. అందుకే అవలీలగా వదులుకుంటున్నాను. డబ్బు సంపాదిద్దామన్న తపన నన్ను వ్యసనపరుడిగా, నేరస్తునిగా మార్చలేదు. అది నా విలువల బలం. నేను మనిషిని, పశువును, రాక్షసుడిని కాదు. పరాయి బ్రతుకుల్ని కూలదోసి నేను మాత్రం హాయిగా ఉండాలనే తత్వం కాదు నాది. నీతి నిజాయితీలు కూడా నాకు ముఖ్యం. కళాకారుడికి ఏ విలువలు ఉండనవసరం లేదు. వాళ్ళు స్వేచ్ఛాజీవులు. స్వేచ్ఛా జీవితం గడపవచ్చు అనుకుంటారు చాలామంది. స్వేచ్ఛాజీవులుగా ఉండొచ్చు, నిజమే. స్వేచ్ఛగా జీవించవచ్చు, నిజమే. కానీ ఎంతవరకు ఆలోచించండి. మూల విలువలు నాశనం కానంత వరకు. నా దృష్టిలో కళాకారుడికి కూడా నీతి నిజాయితీ ముఖ్యం. జీవన విలువలు ముఖ్యం. మామూలుగా మనుషుల నుంచి ఏ విలువలు ఆశిస్తారో, ఏ నీతిని ఆశిస్తారో, ఏ నిజాయితీని ఆశిస్తారో ఆర్టిస్ట్ నుండి కూడా అదే ఆశించాలి. స్వేచ్ఛ వేరు, విశృంఖలత వేరు. ఆర్టిస్ట్కి స్వేచ్ఛ ఉండాలి, విశృంఖలత కాదు. అందుకే చెబుతున్నాను, నేను నిజమైన కళాకారుడిని, నీతి నిజాయితీ ఉన్న కళాకారుడిని. నన్ను, నా విలువల్ని పరిహసించారు మీరు, పత్రికల్లో వేశారు. నిజమేదో తెలియకుండా నాకు ఏమైనా దురలవాట్లున్నాయేమో ఆలోచించారా? లేదు. ఏ వార్తాపత్రికలో పడినా దాని వెనకనున్న విషయాల్ని గ్రహించి వెయ్యాలి. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ఇది పత్రికలలో ప్రచురించండి అన్నాడు ఆవేశంగా అశోక్. బలరాంకి, మురళికి ముచ్చట వేసిందా మాటలు వింటుంటే? గర్వం కలిగింది. ఇటువంటి వ్యక్తులు ఉన్నారని ప్రతి మనిషికి ఇటువంటి స్నేహితుడు ఉండాలి. కృష్ణ మొహంలో మందహాసం మల్లెపువ్వుల పలచగా. సీత నవ్వింది, ఆనంద భాష్పాలు. ప్రతి చెల్లెలు ఇటువంటి అన్నయ్య కావాలనుకుంటుంది. ప్రతి తల్లి ఇటువంటి కొడుకు కావాలనుకుంటుంది. ప్రతి భార్య తన భర్త ఇంత ఉత్తమమైన వాడుగా ఉండాలనుకుంటుంది. అశోక్లో ఏ భావమూ లేదు. సినిమాలలో పాడటం ఆపివేశానన్న దిగులు లేదు. అందువల్ల డబ్బు పోగొట్టుకుంటానన్న వేదన లేదు. అంతా నిర్వేద స్థితి. ఆ రాత్రి భోజనాల వేళ నాకు మంచి ఆలోచన వచ్చిందన్నాడు అశోక్. సీత, కృష్ణ తలెత్తి చూశారు. ఏమిటన్నయ్య అది? కృష్ణ ఒప్పుకుంటుందో లేదో అన్నాడు అశోక్. నువ్వు అసలు ఏదో చెప్పనే లేదు. చెప్పకుండానే ఒప్పుకుంటుందో లేదో అని సందేహం ఎందుకు? మరి ఆమెను అడగలేదుగా. ఇంకా కృష్ణ నోరు విప్పింది. నాకు ఆకలి వేసింది, అందుకే అడగలేదు. అదీ కాక నేను తక్కువగా మాట్లాడతానని మీకు తెలుసు కదా. కృష్ణ సమాధానం. ఇంతకు నువ్వు ఐడియా ఏదో చెప్పలేదు. సీత గునిసింది. సరే, నేను అడుగుతున్నాను, చెప్పండి అంది కృష్ణ నవ్వుతూ. ఆమె భోజనం పూర్తి చేసింది. నేనే ఒక సంగీత సమాజాన్ని కూర్చుకుంటే ఎలా ఉంటుంది సీత? ఒక ట్రూప్ తయారు చేస్తారన్నమాట అంది సీత కొంచెం సేపు అయ్యాక. ఆర్కెస్ట్రా కూడా ఉండాలి కదా, ప్రతిసారి వాళ్ళు వీళ్ళు అంటూ వెతుక్కోనవసరం లేకుండా అన్నాడు అశోక్ సాలోచనగా కృష్ణ వైపు చూస్తూ. బాగానే ఉంది, కృష్ణ తల పంకిస్తూ అంది. ఆలోచనలో కొంచెం పదును ఉన్నట్లే ఉంది. కానివ్వండి, రేపు ఇంకా బాగా ఆలోచించాలి. మర్నాడేగాక రెండు మూడు రోజులు దాని గురించే తర్జన భర్జనలు పడుతున్నారు. ఇంకా బలరాం వంటి పెద్దల సలహా కూడా తీసుకోవాలనుకున్నారు. పేరేం పెడదాం అడిగాడు అశోక్. ఏవేవో పేర్లు రాసుకున్నారు. చివరగా కృష్ణ సూచించిన పేరు అందరికీ నచ్చింది. రసవిపంచి. చాలా బాగుంది కృష్ణ, మీ సంగీత సమాజం పేరు రసవిపంచి అన్నమాట. సీత మెచ్చుకుంది. కృష్ణ స్టూడియోకి వెళ్ళడానికి తయారవుతోంది. సీత, అశోక్ రసవిపంచి గురించి చర్చిస్తున్నారు. ఇంకా ఎన్ని సినిమాల్లో పాడతావు కృష్ణ?
హఠాత్తుగా అడిగింది సీత. కృష్ణ ఆశ్చర్యంగా చూసింది. అంటే అర్థం కాలేదా కృష్ణ? ఇప్పటికీ ఎన్ని పాటలు పాడదామని ఒప్పుకున్నావో అన్నీ పాడేసి ఇంకా ఆపేస్తావేమో అని అనుకుంటున్నాను అంది సీత. ఎందుకలా అనుకుంటున్నావు? సినిమాలలో పాడనంటూ ప్రతిజ్ఞ చేసినది మీ అన్నయ్య, నేను కాదు అంది కృష్ణ నవ్వుతూ. వింటున్న అశోక్ ఉలిక్కిపడ్డాడు. అతనిలో పురుషాహంకారం దెబ్బతిన్నది. తను మానేస్తే ఆమె కూడా మానుతుందనుకున్నాడు. ఎందుకంటే మొదటి నుండి కృష్ణకు సినిమాల్లో పాడటం ఇష్టం లేదు కనుక. సీత కూడా అలాగే అనుకుంది. కానీ కృష్ణ అభిప్రాయం వేరుగా ఉన్నది. ఆహా కాదు తడబడింది సీత. తడబడతావెందుకు? నేను మొదట్లో ఇష్టపడలేదు కనుక ఇప్పుడు ఈ సంఘటనలకి పిచ్చిరాతలకి భయపడి మాన్తాననుకున్నావా? మానను. నన్ను పాడమని అడిగితే తప్పక పాడతాను. నా పాటలో జీవం తగ్గనంతకాలం పాడతాను. చిరాకు విసుగు కలిగేదాకా పాడతాను. నా అంతట నేను మానను. అయితే మీ అన్నయ్య మానేయమని బలవంతం చేస్తే మానుతాను. పాడటం నా జీవితంలో ఒక భాగమైపోయింది వదినా అంది కృష్ణ. ఎవ్వరూ మాట్లాడకపోవడం గమనించి తనే మాట్లాడింది మళ్ళీ. అంతేకాదు వదినా, ఈసారి నుంచి బలరాం గారు చెప్పారని ఆయన స్నేహితులని గుడ్డిగా నమ్మి కాంట్రాక్ట్ కాగితాల మీద సంతకం కూడా చెయ్యను. నేనే పరిశీలించి మంచివాళ్ళు అని నేను నమ్మాక పాడటానికి ఒప్పుకుంటాను అంది కృష్ణ. అశోక్ తుళ్ళిపడ్డాడు. తను చేసిన పని వల్ల కృష్ణ మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకున్నాడు. నిజం కృష్ణ, మంచి నిర్ణయమే అన్నాడు. మిమ్మల్ని కించపరచాలని కాదు, పరిస్థితులకు లొంగిపోవలసిందే మనిషన్న తర్వాత. వెంటనే నిలదొక్కుకోవాలి కూడా. అదే చేస్తున్నాం మనం అంది కృష్ణ. నీకు శ్రమ ఎక్కువైపోతుందేమో కృష్ణ. మన రసవిపంచి పైకి రావడానికి బాగా కృషి చేయొద్దా అన్నాడు అశోక్. భగవద్ నిర్ణయం అంటే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. ఇంకా నాకు టైం అయింది, వస్తాను అంది కృష్ణ గబగబా వెళ్ళిపోతూ. మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుకుందాం అని కూడా అంది. ఆ రోజు ఆఫీసుకు వెళ్ళిపోగా కృష్ణ సీత ఇద్దరు కూర్చున్నారు కబుర్లు చెప్పుకోవడానికి. సీత సినిమా పత్రికలన్నీ ముందేసుకొని కూర్చుంది. 2-3 చదివింది. మిగిలినవి చదవాలి. తన అన్నగారి మీద రాసినవి ఎప్పుడు చదివినా సీత మనసు బాధ పెట్టుకుంటుంది. అదే అంది కృష్ణతో. ఎందుకు వదినా ఇలాంటివన్నీ చదివి మనసు కష్టపెట్టుకోవడం? పనిలేని వాళ్ళకి అలాంటి రాతలు రాయడం చదవడం కాలక్షేపం, కానీ మనలాంటి వాళ్ళకి కాదు. అది కాదు కృష్ణ. ఏమిటో వదినా, నేను చెప్తాను విను. సినిమా రంగంలో గొప్ప మేధావులున్నారు, మంచివాళ్ళున్నారు, కళాకారులున్నారు. బయట ప్రపంచంలో ఎంత మంచి ఉందో సినిమా ప్రపంచంలో కూడా అంత మంచే ఉంది. బయట ఎంత కుళ్ళుందో అక్కడ అంతే. సారంగపాణి లాంటి వాళ్ళు, పాలకుండలో ఉప్పురాయి లాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళ వల్లే ఏ సమాజంలోనైనా రభస జరిగేది. వాళ్ళకి గొడవలంటే ఇష్టం. వాళ్ళకి నిజమైన సరదాలు, కళాభిరుచి ఉండవు. గలాట చేసి చూసి ఆనందిస్తారు అంతే. నువ్వు ఆ పిచ్చి పత్రికలు చదవకు. చదివి మీ అన్నయ్యని తక్కువగా అంచనా వేయకు. ఈ వార్తలు చదువుతుంటే మనసు చెడువైపుకి తిరుగుతుంది కృష్ణ. అదిగో అలా ఆలోచించడానికి అవకాశం ఇవ్వడమే ఈ రాతల ధ్యేయం. మన మేధలోని బలహీనమైన స్థావరాన్ని పట్టి కొట్టడమే ఈ రాతల పని. వాటి లక్ష్యమది. నువ్వు అసలే సున్నితమైన దానివి, చదవకు అంది కృష్ణ ఆరిందాగా. నువ్వు కానట్టక్కడికి. నేను ఒకప్పుడు అంతే అనుకో. కానీ ఈ పాటల ప్రపంచంలో నలుగురిని పరిశీలించే అదృష్టం వచ్చింది. మనసుల్లో ఎంత మంచితనముందో, ఎంతెంత చెడు ఉందో, ఎంత తెలివి తక్కువతనముందో చూడడానికి, పరిశీలించి బేరీజు వేయడానికి, అటువంటి దృష్టి అలవడడానికి అవకాశం వచ్చింది. అందుకే సున్నితం ఒక పక్క ఉన్న గట్టితనము అలవర్చుకున్నాను అంది కృష్ణ. సీతలో ఆశ్చర్యం. కృష్ణ మాటలు వింటున్న కొద్దీ విస్తుపోతోంది సీత. ఎంత మారిపోయింది కృష్ణ. అమాయకంగా ఉండే కృష్ణ, హాయిగా ఏ చీకు చింత లేకుండా కూని రాగాలు తీసుకునే కృష్ణ, లోపలి విషయాల్ని ఎక్కువగా పైకి చెప్పకుండా, పెదవి మీద చిరునవ్వు మాయనీయకుండా, ఆడపడుచు మర్యాదకు లోటు రానికుండా ఎంత బాగా సర్దుకొస్తోంది జీవితాన్ని. కృష్ణ ఎంత ఎదిగింది, ఎంత హుందాగా ఉంది, ఎంత నిశితంగా ఆలోచన దృష్టి అలవర్చుకుంది. మొన్న వారం ఆ వార్తలని తన భర్త తను కలిసి చదువుకొని ఎంత తల్లడిల్లిపోయారో తామిద్దరూ. కానీ కృష్ణ ఎంత నిబ్బరంగా ఉంది. సీతకు హఠాత్తుగా ఏదో తెలియని ఆనందం, ఆహ్లాదం కలిగింది. కొన్నేళ్ల క్రితం అశోక్ ఈ అమాయకపు పిల్ల కృష్ణని కోరుకున్న రోజు సీత బెంగపడింది. అన్నయ్యతో ఇమడలేదేమోనని ఏమో అనుకుందానాడు. ప్రకృతి ఒడిలో నుంచి బయట ప్రపంచంలోకి, నవనాగరిక లోకంలోకి వచ్చి సుఖపడలేదేమోననుకుంది తాను. కానీ కృష్ణ అందరికన్నీ బాగా హాయిగా ఇమిడిపోగలిగింది.
ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకోగలిగింది. ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగలిగింది. వీటన్నింటికీ కారణం కూడా ఊహించుకోగలిగింది సీత. సత్యం లాంటి, అశోక్ లాంటి మగవాళ్ళు ఉన్నంత వరకు ఆడవాళ్ళు అణగదొక్కబడరు. కచేరీలు ఏర్పాటు చేసేవాళ్ళు అశోక్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. అతని కార్యక్రమాలు మూలబడలేదు. అతని విలువ ఎవరూ తక్కువ చెయ్యలేదు. కొత్త వాళ్లతో ఖచ్చితంగా చెప్పాడు అశోక్ సినిమా పాటలు పాడనని. ఇప్పుడిలా చెబుతున్నాడు. లలిత సంగీతం ఎక్కువగా ఉంటుంది, కొంత భావగీతాలకు ప్రాధాన్యత ఉంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి, డబ్బుకంత ప్రాముఖ్యం లేదంటున్నాడు అశోక్ ఇప్పుడు తనల్ని కలిసిన వాళ్లతో. మీరేం పాడినా పర్వాలేదు, మంచి సంగీతమే కావాలి మాకు అనేవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. మనవాళ్లలోనూ రసజ్ఞులున్నారనుకున్నాడు. మన రస విపంచి సాయంతో మన గొంతులు కొత్త గీతాలు ఆలపించాలి కృష్ణ, మనిద్దరం కలిసి పాడాలి అన్నాడు అశోక్ వాళ్ళు వెళ్ళిపోయాక. అలాగే అంది కృష్ణ. ఆమె మనసు స్తబ్దుగా మారిపోయింది. ఆమెకి తన జీవితమంతా ఒక్కసారి కళ్ల ముందు మెదిలింది. అన్నీ ముఖ్యమైన ఘట్టాలు. తను చిన్నప్పుడు కూనిరాగాలు తీసుకుంటూ వెన్నెలలో ఆడుకోవడం, తన చదువు, సంగీత సాధన, అశోక్ రాక, వివాహం, రేడియో కార్యక్రమాలు, దూరదర్శన్లో పాడటం, తర్వాత సినిమాలో గాయనిగా పరిచయం అవడం, మొదట అయిష్టత, తర్వాత ఇష్టం కలిగించుకోవడం, ఆ పైన సినిమాలో అశోక్తో పాడాలన్న కోరిక. అది కోరికగానే మిగిలిపోయింది. ఇదే జీవితం అంటే కొన్ని దొరకడం, కొన్ని దొరక్కపోవడం. తను సినిమాలో భర్తతో కలిసి పాడాలనుకున్నది నెరవేరడం లేదు, కానీ తను భర్తతో కలిసి సంగీత విభావర్ లాంటి కార్యక్రమంలో పాల్గొంటోంది. ఇది చేతికందింది. జీవితం ఒక విపంచి లాంటిది. రసజ్ఞుని చేతిలో అది రసవిపంచిక అవుతుంది. దాని విలువ తెలియని వాడి చేతిలో అది నీరసాన్ని పొంది నీరస వీణ అవుతుంది. ఇప్పుడు తను మళ్ళీ విధి చేసే చేష్టలకి తల ఒగ్గి తన జీవితాన్ని రసవిపంచన చేసుకోవాలి. లేకపోతే జీవితం రసవిహీనమవుతుంది. అంటే ఏ నిమిషానికి ఆ నిమిషం రాజీ పడాలన్నమాట. రాజీ పడి రసవిపంచిని మ్రోగించుకోవాలి తన హృదిలో. అడుగడుగునకొక లాస్యం, పద పదానికొక హాసం ప్రసరించగా మీటరావే రసవిపంచి. ఎప్పుడో వదిన నేర్పిన పాట అది. ఏ కవి రాశాడో. అద్భుతమైన రసవాహినులు చిందించే కవితాధార, జీవితాన్ని రసమయం చేసే సాహిత్య హేళ అలా హృదయంలో సన్నగా వినిపిస్తూనే ఉంది. సమాప్తం. రసవిపంచి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.